శ్రీ బ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో కంపెనీ 20 years యానివర్సరీ సందర్భంగా మనకి పూల్ ఆఫర్ రిలీజ్ చేసింది. సో కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి డైలీ దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ పూల్ ఆఫర్ వచ్చేసి మనకి ఫస్ట్ 6 monthsకి 10 crores ఉంది ఆఫర్ అనేది. సో నెక్స్ట్ 6 months అనేది ఆఫర్ దాన్ని బట్టి మనం చేసే పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. సో ఈ పూల్ ఆఫర్స్లో భాగంగా మనకి 5 కోట్లు 3 కోట్లు 2 కోట్ల పూల్ ఆఫర్స్ ఇలా రిలీజ్ చేశారు. సో క్యాడర్ని బట్టి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో 5 కోట్ల పూల్ ఆఫర్ ఒకసారి చూడండి. సో 100 PV సెల్ఫీ ఉండాలి ఖచ్చితంగా. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఈ 3 క్యాడర్స్ అనేవి వాళ్ళు ఈ 5 కోట్ల పూల్ ఆఫర్లోకి ఎలిజిబుల్ అవ్వడానికి. సో కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాంట్లో. సో గ్రూప్ PV ఎంత ఉండాలి, 6 monthsలో గ్రూప్ PV ఎంత ఉండాలనేది ఒకసారి చూడండి. సెల్ఫీ ఖచ్చితంగా 100 PV అండ్ ఎబో ఉండాలి. సో బ్రాంజ్ వచ్చేసి మంత్లీ ఈ 6 monthsలో క్వాలిఫై అవుతూ 2800 గ్రూప్ PVతో క్వాలిఫై అవ్వాలి. సో 6 monthsకి సంబంధించి మనకి 16,500 గ్రూప్ PV అనేది రావడం జరగాలి. సో సిల్వర్ డైరెక్టర్ చూడండి 7,800 గ్రూప్ PV ఉండాలి. 36,000 గ్రూప్ PV 6 monthsలో ఉండాలి. సో గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి మనకి 11,000 గ్రూప్ PV మంత్లీ ఉండాలి. 6 monthsకి సంబంధించి 60,000 గ్రూప్ PV అనేది ఉండాలి. సో ఈ లెవెల్స్ మీరు బ్రాంజ్లో ఉంటే సిల్వర్కి రీచ్ అవ్వడానికి ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు క్యాడర్ని అదే క్యాడర్లో మీరు నిలుపుకుంటూ లేదా క్యాడర్ చేంజ్ అవుతుంది దానికి సంబంధించి గ్రూప్ PVతో మీరు ముందుకెళ్తూ ఉండాలి. ఈ 6 monthsలో టోటల్ వైజ్గా మీరు గ్రూప్ PV అనేది చూసుకోవాలి అట్లా. సో మీరు ఇట్లా డౌన్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు మీరు బ్రాంజ్ నుంచి సిల్వర్ తర్వాత గోల్డ్ అయ్యారు. సో మళ్ళీ సిల్వర్కి పడిపోవడం కానీ ఇట్లాంటివి చేయకుండా సో అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే పూల్ ఆఫర్ అనేది మనకి బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 3 కోట్ల పూల్ ఆఫర్ వచ్చేసి మనకి స్టార్, డైమండ్, క్రౌన్. సో వీళ్ళ ఈ క్యాటరీకి సంబంధించే ఉంది. 3 స్టార్, డైమండ్, క్రౌన్కి సంబంధించి ఉంటుంది. వాళ్ళు సెల్ఫీ 200 PV అండ్ అబోవ్ చేసుకోవాలి. సో గ్రూప్ PV స్టార్ అయితే 15,000 గ్రూప్ PV ఉండాలి మంత్లీ. సో టోటల్ 6 monthsకి 80,000 ఉండాలి. డైమండ్ వచ్చేసి 30,000 గ్రూప్ PV మంత్లీ ఉండాలి. సో 6 monthsకి 1,65,000 1,65,000 గ్రూప్ PV ఉండాలి. సో క్రౌన్ వచ్చేసి మనకి 45,000 గ్రూప్ PV మంత్లీ ఉండాలి. సో 2,50,000 గ్రూప్ PV అనేది రావడం జరగాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ గ్రూప్ PVs వచ్చేసి కూడా ఎట్లా అంటే విత్ LOBsతో ఉండాలి వీళ్ళకి. సో ఏవైనా సరే గ్రూప్ PVs వచ్చేసి వీళ్ళకి LOBsతో ఇట్లా ఉండాలి. సో టోటల్ వైజ్గా సో వాళ్ళ కింద టీం ఉంటుంది కాబట్టి కింద టీము స్టార్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వీళ్ళతో ప్రాపర్గా చేర్చుకుంటే వీళ్ళకి అచీవ్మెంట్స్ అనేవి ఈజీగా అవుతాయి. సో దీనికి సంబంధించి 2 కోట్లు వచ్చేసి UCD, DCD, UCD. సో వీళ్ళకి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ UCD అయితేనేమో వాళ్ళకి UCD, DCD, UCD వచ్చేసి గ్రూప్ PV 300 అండ్ ఎబో ఉండాలి. సో 15 UCD వచ్చేసి 15 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ఉండాలి. ఇట్లా అచీవ్ అవుతూ ఉండాలి. సో ఒక్కొక్క లెగ్ నుంచి 3 అంటే ఇక్కడ లెగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లెగ్ నుంచి ఇన్ని మాత్రమే రావాలి మళ్ళీ. సో టోటల్గా వచ్చేసి విత్ వీళ్ళు ఏంటంటే 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ విత్ అది డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తో అచీవ్ అవుతూ ఉండాలి వీళ్ళ కింద 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ 6 monthsకి. సో డబుల్ క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి మీకు 25 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ఉండాలి. తర్వాత వీళ్ళు కూడా ఒక్కొక్క క్యాడర్ నుంచి 6 ఒక్కొక్క లెగ్ నుంచి 6 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ లేదా 6 monthsకి సంబంధించి టోటల్ టార్గెట్కి సంబంధించి 100 బ్రాంజ్ ప్లస్ సిల్వరు టీమ్ బిల్డింగ్ బోనస్తో వీళ్ళకి అచీవ్ అవుతూ ఉండాలి వీళ్ళ కింద. సో DCD వచ్చేసి 15 బ్రాంజ్ ప్లస్ సిల్వర్. సో ఒక్కొక్కరి నుంచి 10 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా 200 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తో వాళ్ళకి అచీవ్ అవుతూ ఉండాలి. సో ఇలా అచీవ్ అవుతూ ఉంటేనే 2 కోట్ల పూల్ అనేది అచీవ్ అవుతూ ఉంటాము. సో కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి డైలీ ఈ వీటి గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇంకొంచెం బ్రీఫ్గా కావాలంటే మీరు యూట్యూబ్లో మన ఛానల్ ఉంది. సో ఆల్రెడీ సెషన్స్ జరిగినాయి, 3-4 సెషన్స్ జరిగింది దీని గురించి. సో అది మీరు తిరిగి చూడొచ్చు. సో టైం 5 అవుతుందండి. ఒక్క నిమిషం.
సార్ అన్మిట్ ఇచ్చాను. మౌనిక మేడం ఎక్కడున్నారు? హ్యాండిల్ చేయండి. రమేష్ సార్ అన్మిట్ ఇచ్చాను. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఆఫర్ల గురించి క్రౌన్, యూసీడీ, డిసిడి ఏం అవసరం లేదు. యూసీడీ, డిసిడి, డియూసీడీ ఏం చెప్ప మాకు. మన కాడ ఉన్నదే డైమండ్ల దాకున్నారు. క్రౌన్ ఒక పుల్లన్న ఉండు. ఓకేనా? అలా దాని గురించి చెప్తే ఏం ప్రయోజనం? మన టైం 2-3 నిమిషాలు టైం అయితే తప్ప. ఓకేనా? ఇప్పటికీ ఎవరు చెప్పినా ఆ క్రౌన్ వరకే చెప్పండి. పుల్లన్న ఒకటే క్రౌన్ ఉండు కాబట్టి క్రౌన్ వరకు చెప్పండి. తర్వాత ఏ అవసరం లేదు. ఓకే, కానీ కంటిన్యూ. ఓకే, మౌనిక కంటిన్యూ. లాక్ చేసేసినావా? వేస్తున్నా సార్. లాక్ వేసేసి 153 లాక్ చేయి. లేట్ అయింది, 2 minutes లేట్ అయింది. ఓకే ఓకే సార్, వేసేది అయిపోయింది. మౌనిక కంటిన్యూ. లాక్ చేసి. గుడ్ మార్నింగ్. కంటిన్యూ మౌనిక. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మనం వెరికోస్ గురించి తెలుసుకోబోతున్నామండి. సార్ అది పిక్చర్ షేర్ చేయండి, నేను కంటిన్యూ చేస్తుంటాను. ఓకే మ్యామ్. స్క్రీన్ వెరికోస్. వెరికోస్ అండి, వెరికోస్ అంటే ఉబ్బు నరాలు అంటారు కదా, అది అన్నమాట. అసలు ఈ వెరికోస్ అనేది మనకి ఎందుకు వస్తుంది, దానికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దానిలో ఏ కారణాలతో వస్తుంది, అలాగే మన సప్లిమెంట్స్ దానికి ఎలా యూజ్ అవుతాయో తెలుసుకున్నాము. వెరికోస్ అంటే రక్తం నరాల్లో గుమ్మిగూడడం వల్ల నరాలు వాచి పరిమాణంలో విస్తరిస్తాయి. దీన్నే ఉబ్బు నరాలుగా పిలుస్తారు. ఈ ఉబ్బు నరాలు కంటికి స్పష్టంగా కనిపిస్తాయండి. చర్మం కింద నరాలు ఉబ్బి ఉండటాన్ని, పురి తిరిగి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఇంకా ఈ నరాలు ఉండలు చుట్టుకొని ఉబ్బి నీలం లేదా ముదురు ఊదా రంగులో చర్మం కింద కనిపిస్తాయి. సాధారణంగా ఉబ్బిన నరాలు కాళ్ళలో కనిపిస్తాయి, కానీ ఇతర శరీర భాగాల్లో కూడా ఉబ్బు నరాలు కనిపిస్తుంటాయి. ఇదేంటంటే మనకి వెరికోస్ అనేది 3 రకాలుగా ఉంటుందండి. వివిధ రకాల అనారోగ్య సిరలు ఉంటాయి, అంటే వెరికోస్వి. ఈ సిరలు ఉపరితల వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ అనారోగ్య సిరలు చాలా సందర్భాల్లో ప్రాణాంతకం కానప్పటికీ అవి ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో నొప్పి మరియు అసౌకర్యాన్ని కనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయండి. రోజువారీ పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అవి ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే టెలాంగియో కాస్టిసెస్, అంటే ఇదేంటంటే ఈ రకమైన అనారోగ్య సిరలను సాధారణంగా స్పైడర్ వీన్స్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా సంభవించే అనారోగ్య సిరలు మరియు చర్మంపై స్పైడర్ వేబ్ ను పోలి ఉంటాయి. అంటే మనకి ఇవి స్పైడర్ సాలెపురుగు ఆకారంలో ఇవి ఉంటాయండి. ఈ సిరల రంగు ఎరుపు, నీలం నుంచి ఊదా వరకు ఉంటుందన్నమాట. ఈ అనారోగ్య సిరలు కాళ్ళు, చీలమండలపై అంటే పాదాలను కాలుతో కలుపుతున్న ఉమ్మడి ప్లేస్ అన్నమాట ఇక్కడ. మరియు ముఖంపై కూడా కనిపిస్తాయి. చర్మం దగ్గర ఉండే రక్తనాళాలు విశాలంగా మరియు వెబ్ లాంటి రూపాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఈ ప్రత్యేకమైన అనారోగ్య సిర ఏర్పడుతుంది. ఈ అనారోగ్య సిరలు ఉన్న వ్యక్తులు చర్మంపై దురదతో పాటు అసౌకర్యం మరియు నొప్పి లక్షణాలను కూడా అనుభవిస్తారనమాట. సెకండ్ వన్ ట్రంక్ వెరికోస్ వెయిన్స్. ఈ రకమైన అనారోగ్య సిరలను సఫేనస్ వెరికోన్స్ అని కూడా అంటారని. ఈ అనారోగ్య సిరలు మందంగా మరియు గుండ్రంగా కనిపిస్తాయి. ఈ సఫేనస్ వెరికోస్ సిరలు కాళ్ళలోని సిరలను ప్రభావితం చేస్తాయి. శరీరంలో అనారోగ్య సిరలకు సంబంధించిన ప్రధాన ఉపరితలం మరియు పొడవైన సిరలు అన్నమాట ఇవి. ఇది చీలమండలం మధ్య మొదలై మనకి గజ్జ ప్రాంతం వరకు సంభవిస్తుంది. ఈ సిరల యొక్క కవాటాలు సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు ఈ రకం ఏర్పడుతుందన్నమాట. ఇది రక్తం చీలమండల వైపు వెనుకకు ప్రవహిస్తుంది లేదా కలిసి చేరుతుంది. దీని ఫలితంగా సిరలు ఉబ్బటం అనేది జరుగుతుంది. ఇంకోటి రెక్టిక్యులర్ సిరలు. ఈ అనారోగ్య సిరలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి మరియు నెట్వర్క్ లాగా కలిసి ఉంటాయి. అంటే మనకి అన్ని మొత్తము కాలు నిండా వస్తాయండి ఈ రకము.
మొత్తం కలిసిపోయి ఉంటాయన్నమాట. ఈ రకమైన అనారోగ్య సిరలు మెష్ లాగా వ్యాపిస్తాయి మరియు టెలాంగియోకాస్టిస్ అంటే ఫస్ట్ చెప్పుకున్నాం గదా! వాటితో పోలిస్తే ఇది చర్మంపై ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. కాలు మొత్తం వచ్చేస్తుందన్నమాట ఇది. ఇది రెటిక్యులర్ అనారోగ్య సిరలు మరియు ఆహ్, ప్రముఖమైన అనారోగ్య సిరలు సాధారణంగా చీలమండలు, మోకాళ్ళ వెనుక మరియు లోపలి తొడలపై సంభవిస్తుందండి. ఈ రెటిక్యులర్ అనారోగ్య సిరలు ఉన్న వ్యక్తులు తరచుగా వారి దిగువ కాళ్ళలో తిమ్మిరి మరియు నొప్పిని అనుభవిస్తారు. ఇంకోటి గర్భధారణ సంబంధిత అనారోగ్య సిరలు గూడా వస్తాయండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు గదా! అది ప్రెగ్నెంట్ టైమ్‌లో వస్తుందనమాట. వాళ్ళకేందంటే కాళ్ళపై అధిక ఒత్తిడి పడడం వల్ల పెల్విక్ ప్రాంతంలో మరియు అనారోగ్య సిరలు ఏర్పడడానికి దారితీస్తుంది. అదనంగా వాళ్ళకేమైనా అబార్షన్స్ అయితాయి గదా! వాటి వల్ల కూడా ఇదొస్తుందనమాట. ఓకే అండి. ఇవి 3 రకాలుగా ఉంటాయన్నమాట ఈ వెరికోస్ అనేది. ఇవి ఏర్పడడానికి కారణాలేంటి మనం చూద్దాము. వీటి కారణాలైతే సిరల లోపల రక్తపోటు పెరిగినప్పుడు మరియు సిరలు బలహీనంగా మారినప్పుడు అనారోగ్య సిరలు సాధారణంగా ఏర్పడతాయండి. వీటికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అదేంటంటే ఆ హార్మోన్‌ల ప్రభావం. హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుంది. అనారోగ్య సిరల కుటుంబ చరిత్ర. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఫాదర్‌కో, మదర్‌కో లేదంటే గ్రాండ్ పేరెంట్స్‌కో ఉంటే గూడా వస్తుందనమాట. అధిక బరువు పెరగటం. బరువు ఎక్కువ పెరిగినా వస్తుంది. ప్రెగ్నెంట్ టైమ్‌లో వస్తుంది. 50 ఏళ్ళు పైబడిన వారికి వస్తుంది. మెనోపాజ్ ద్వారా గూడా వస్తుందండి. మెనోపాజ్ అంటే మనకి మెన్సెస్ ఆగిపోయిన టైంని మెనోపాజ్ అంటారు. దాని వల్ల కూడా వస్తుంది. ఎక్కువ సేపు నిలబడటం వల్ల కూడా వస్తుంది. బిగుతుగా ఉండే బట్టలేసుకోవడం. అంటే టైట్‌గా ఉండే క్లాత్స్ ధరించినా గూడా వస్తుందనమాట. ధూమపానం అలవాటు స్మోకింగ్ ఉన్నా వస్తుంది. గర్భనిరోధక మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వస్తుందండి. జీవన శైలిలో మార్పులకు వల్ల కూడా వస్తుంది. దీని లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం మనము. దీని లక్షణాలు ఆహ్, చాలా మందికి ఉబ్బిన నరాలు చాలా కాలం పాటు ఈ లక్షణాన్ని కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పి, కాళ్ళ వాపు, కాళ్ళు లేదా పిక్కల్లో తిమ్మిరి లేక పట్టేయడం. ఒక్కొక్కసారి పిక్కలు పట్టేస్తుంటాయి గదా! అదనమాట. పిక్కలు మరియు తొడల మీద సాలెపురుగు లాంటి ఆకుపచ్చ సిరలు కనిపిస్తాయి. ఉబ్బిన నరాలున్న చోట దురద, పొడి చర్మం వస్తుంది. పొలుసులు తేలిన మరియు మంటతో కూడిన చర్మం కూడా ఉంటుంది. అంత త్వరగా నయం కాని పుండ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి లక్షణాలేనండి. ఒకవేళ దీన్ని మనము వెరికోస్ వెయిన్స్ వచ్చాక కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి వచ్చే సమస్యలేంటో చూద్దాము. రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదండి. దానివల్ల ఏంటంటే సిరల పైన పుండ్లు ఏర్పడతాయి. కాళ్ళలో వాపొస్తుంది. రక్తస్రావం అంటే ఒక్కొక్కసారి బయటికి బ్లడ్ గూడా వస్తుందనమాట. ఆహ్, తామర లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దండి. దీనికి నివారణ ఏదైనా ఉంది అంటే, మనము ఎక్కువ సేపు నిలబడొద్దండి. ఎప్పుడు కూడా ఎక్కువ సేపు కూర్చోవడం కూడా మానేయాలి. ఎక్కువ సేపు కూర్చోవద్దు, నిలబడొద్దు. మీ కాళ్ళని దాటుకొని కూర్చోవడం అనేది మానుకోవాలి. నడక మరియు యోగా లాంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఆహ్, గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి కాళ్ళని నడుం పైకి ఎత్తాలి. పొగాకు మరియు ధూమపానం మానేయాలి. అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మానేయాలి. బిగుతుగా ఉండే బట్టలనేవి ధరించకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే హెల్తీ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచయితే రిలీఫ్ ఉంటుందండి. ఓకే అండి. ప్రాబ్లమ్‌కొచ్చిన సింప్టమ్స్ అలాగే దీనివల్ల వచ్చే మనకి వేరే ప్రాబ్లమ్స్ గూడా జూసారు గదా! ఇదే అన్నమాట వెరికోన్స్. మనకి ఫోటోలో కనిపిస్తుంది గదా! అదేనండి. ఇది సాధారణంగా ఉంటుంది. ఫస్ట్ ఉబ్బిన నరాలు అనుంది గదా! ఇదే అన్నమాట. ఒక్కొక్కరికి కొంతమందికి సాలెపురుగు ఆకారంలో ఉంటుంది. కొంతమందికి నెట్‌వర్క్ అంటే మోకాలు నుంచి కింది కాలు వరకి అన్ని కాలు నిండా వస్తాయండి. ఇది ఒక నెట్‌వర్క్ లాగా వస్తుందన్నమాట. ఇలా కొంతమందికేందంటే ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది. అంటే అక్కడ కొంచెము, అక్కడ కొంచెం ఇలా మొత్తం ఏర్పడుతుందనమాట. ఇలా 3 రకాలుగా ఉంటుంది.
దీనికి మన సప్లిమెంట్స్ చూడండి. మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడొచ్చండి. బయట మనము ఈ ప్రాబ్లం కోసం అయితే సర్జరీలు చేస్తారు. కానీ ఆ సర్జరీలు చేసినా ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందండి. ఆ ప్రాబ్లం అనేది క్లియర్ కాదు. కాబట్టి మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడొచ్చు మనం. సప్లిమెంట్స్ చూడండి. ఎలార్జినైన్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్, క్రిల్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్ అండి. నోని అనేది దీన్ని అమృత ఫలం అని కూడా అంటారండి. అనేది మెరించా సెప్టిఫోలియా అనే పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుందండి. నోరిలోని జీరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి సులభంగా అందేలాగా చేస్తుంది. పోషణను పెంచుతుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. దీన్ని సర్వరోగ నివారణ అంటారండి. మన బాడీలో 6 లక్షల సెల్స్ విడుదలై చనిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ కొత్తవి రీజనరేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే వీక్ గా ఉన్నారు అంటే ఎంత తిన్నా వాళ్ళ బాడీకి ఫుడ్ వంట పట్టట్లేదు అంటారు కదా, వాళ్ళకి చిన్న పేగులు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ తీసేయడానికి నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవద్దు. 5 డేస్ కంటిన్యూగా తీసుకొని మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలేనిన్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజ నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది. చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్. వైటల్ కాంప్లెక్స్ లో ఆమ్లా, గ్రేప్స్, గ్రీన్ టీ, ఖర్జూర, యషాద్ భస్మ ఉంటాయి. మన శరీరాన్ని కాపాడడానికి ఇది ఒక కవచం లాగా పనిచేస్తుంది. మనకు శక్తిని ఇస్తుంది, యాసిడిటీని తగ్గిస్తుంది, అలసటను తగ్గిస్తుంది, శరీరంలోని అవయవాలకు పోషణ ఇస్తుంది, శరీరంలో రక్త కణాలను శుభ్రపరుస్తుంది, కంటి వెలుగును పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, చర్మం, ముఖం పైన పింపుల్స్ రాకుండా చేస్తుంది, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించేటట్టు చేస్తుంది. ఇది మనకి బయట ఎక్కడ దొరకదని మన వెస్టేజ్ లో మాత్రమే దొరుకుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ క్రిల్ ఆయిల్ అండి. ఇది అంటార్కిటికా క్రిల్ అన్నమాట. క్రిల్ ఆయిల్ కి ఇది ఒక మెయిన్ సోర్స్ లాంటిది. క్రిల్ అంటే ఒక చేప పేరు. ఇది సముద్రంలో దొరుకుతుంది. ఈ క్రిల్ లో నుంచి ఆయిల్ తీస్తాం కాబట్టి దీన్ని క్రిల్ ఆయిల్ అంటాము. ఇది నాన్ వెజ్ క్రిల్ అన్నమాట. ఈ నాన్ వెజ్ క్రిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ తో అటాచ్ అయి ఉండటం వల్ల మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఏఎల్ఏ, ఈపీఏ అండ్ డిహెచ్ఏ. ఏఎల్ఏ మనకి ఫ్లాక్స్ సీడ్స్ మరియు సోయా బీన్స్, ప్లాంట్ ఆయిల్ నుంచి లభిస్తుంది. ఈపీఏ, డిహెచ్ఏ మనకి క్రిల్ ఆయిల్ మరియు సీ ఫుడ్స్ నుంచి లభిస్తుంది. ఇది హార్ట్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫిష్ ఆయిల్ కన్నా క్రిల్ ఆయిల్ లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండిట్లో ఈపీఏ, డిహెచ్ఏ ఉంటాయి, కానీ క్రిల్ ఆయిల్ లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే 40% ఫాస్ఫోలిపిడ్స్ అండ్ 30% ఈపీఏ, డిహెచ్ఏ ఉంటాయి. క్రిల్ ఆయిల్ లో ఫాస్ఫోలిపిడ్స్ ఉండటం వల్ల అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి. అంతేకాకుండా అస్టజాంతిన్ అనే ఫాస్ఫేట్ ఉండటం వల్ల ఫిష్ ఆయిల్ కన్నా క్రిల్ ఆయిల్ ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరియు ఈజీగా మన బాడీలో ఉన్న హార్ట్, బ్రెయిన్, లివర్ లో అబ్జర్వ్ అయ్యి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా అందిస్తుంది అనమాట. ది బెస్ట్ క్వాలిటీ అనమాట. క్రిల్ ఆయిల్ లో ప్రొప్రైటరీ టెక్నాలజీ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. అంటే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అన్నమాట. ఈ మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల హై క్వాలిటీ అనేది లభిస్తుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే హార్ట్ అటాక్ కి కారణమయ్యే బ్లడ్ క్లాట్స్ ని నివారిస్తుంది. జాయింట్ లో ల్యూబ్రికేషన్స్, అలాగే ఓవరాల్ జాయింట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. అలాగే మెంటల్ కాన్సన్ట్రేషన్ ని, స్ట్రెస్ ని, మెమరీ అండ్ మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది.
స్కిన్ యొక్క మాయిశ్చరైజ్ లెవెల్ ని పెంచుతుంది. క్రిల్ ఆయిల్ లోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అస్టజాంతిన్ మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. వెస్టేజ్ క్రిల్ ఆయిల్ లోని అన్ని బెనిఫిట్స్ క్యాప్సూల్ రూపంలో అందించిందండి. తిన్న తర్వాత వెంటనే వేసుకోవాలి. ఇది మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఫుడ్ ప్యాచెస్ అండి. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనం అందరూ వినే ఉంటారు. అసలు ఇది ఎందుకు వాడాలి అంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు తీయడం అన్నమాట. మనకు ఊపిరితిత్తులో గాని, పెద్ద పేగు, చర్మము, కిడ్నీ ఇవన్నీ భాగాలతో పాటు లివరు వీటన్నిటికి టాక్సిన్స్ బయటకు తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎలాగంటే బాడీలో చూసినట్లయితే టాక్సిన్స్ విష పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఈ విష పదార్థాలు పేరుకుపోయినప్పుడు కాలేయం యొక్క పనితీరు గాని, జీర్ణ వ్యవస్థ, పెద్ద పేగు, చర్మము పనితీరు గాని తగ్గుతుంది. మలబద్ధక సమస్య వస్తుంది. కారణం ఏంటంటే విష పదార్థాలు పేరుకుపోయి ఉండటం వల్లే. ఈ బాడీలో అంతర్గత అవయవాలు కూడా ఆరోగ్యంగా చూసుకోవాలి. దానికి సహజ నివారణ ఏదైనా ఉందంటే డైటింగ్ చేయడం, జ్యూస్ థెరపీ, న్యాచురల్ గా మన కర్క్యూమిన్ ప్లస్ వాడటం. అదే కాకుండా డీటాక్సిఫికేషన్ ఫుడ్ ప్యాచెస్ చేయవచ్చు. మనకి పూర్వం చెప్పాలంటే కేరళ వెళ్లి అక్కడ అక్యుప్రెషర్ అని చేసేవారండి. అంటే మనకి చెడు రక్తం తీసేయడం అన్నమాట. మనకి బాడీలో మన బాడీలో ఉన్నటువంటి నాడులన్నీ అరికాలలో ఉంటాయండి. కాబట్టి ఇది అరికాలకి యూజ్ చేసుకోవాలి. ఇది పెట్టడం వల్ల విష పదార్థాలు అనేది బయటికి తీసేయబడుతుంది. దీనివల్ల మనకి చర్మ సంక్రమణతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటు తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. రక్త ప్రసరణ బాగా అవుతుంది. కిడ్నీ ఫంక్షన్ కి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది. తలనొప్పిని కూడా తగ్గిస్తుందండి. ఇంకా మెడ, నడుము, కాళ్ళ నొప్పులు అన్ని రకాల విష పదార్థాలను శోషణ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక బాక్స్ లో 6 ప్యాకెట్స్ వస్తాయండి. అందులో ఒక చిన్న బుక్లెట్ కూడా వస్తుంది. మనం ఎలా యూజ్ చేసుకోవాలో. దీన్ని యూజ్ చేశాక ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దండి. ఎందుకంటే దీనిలో మన శరీరంలో అంత డేంజర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా డస్ట్‌బిన్ లోనే తీసి పడేయాలి. ఇది ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలండి. చాలా మంది చూడండి ఫుడ్ ప్యాచెస్ పెట్టినప్పుడు అంత బ్లాక్‌గా రాదు. అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే బ్లాక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ అనేది సరిగ్గా తీసుకోవట్లేరు. చేసుకుందామంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది నైట్ టైమ్ లో యూజ్ చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి ఎలార్జినైన్ అండి. ఎలార్జినైన్ ఇది హార్ట్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. మన గుండె మన పిడికిల పరిమాణంలో ఉంటుంది కదా. హృదయంలో ధమనులు, సిరలు ద్వారా రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ఇది మెయిన్ గా గుండె జబ్బుల నివారణకు యూజ్ అవుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం నుంచి కూడా కాపాడుతుంది. గుండె వాల్వ్ వ్యాధి అంటే హార్ట్ లో హోల్ పడింది, సరిగ్గా ఫంక్షనింగ్ లేదంటారు కదా. దానికోసము ఇంకా హార్ట్ అలిథ్మియా అంటే హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం. కొంతమందికి ఎక్కువగా కొట్టుకుంటుంది, కొంతమందికి తక్కువగా కొట్టుకుంటుంది. అలాంటి వాళ్ళ కోసం కూడా. ఇంకా మయోకార్డియల్ అంటే ఇదివరకు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎలర్జీని ప్రిపేర్ చేయాలి. చాలా మంది మనకి భుజాలు, చేతులు, మెడ మరియు దవడల్లో నొప్పి, తిమ్మిరి ఇలాంటివి వచ్చినప్పుడు మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందని అనుకుంటారు. కానీ అది కాదండి. మనకి ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని సిమ్టమ్స్ అన్నమాట. మన వెస్టేజ్ లో ఎలార్జినైన్ అనేది విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ అండ్ రెస్పోటాక్టల్ వంటి హెల్దీ పదార్థాలతో తయారు చేస్తారు. ఈ ఫోలిక్ ఆమ్లం విటమిన్ B6 మరియు B12 చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ని ఫ్రీగా ఉండడానికి యూజ్ అవుతుంది. దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. హెల్దీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని సరిగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది ప్యాకెట్ రూపంలో వస్తుంది. 200 ml ఆఫ్ వాటర్ లో ఒక ప్యాకెట్ వేసుకొని తాగాలండి. గోరువెచ్చని వాటర్ లో తాగాలి. ఇదేంటంటే మనం గాజు గ్లాస్ లోనే తాగాలి. స్టీల్ గ్లాస్ గాని, స్టీల్ స్పూన్ గాని పెట్టొద్దు. గాజు దాంట్లోనే తాగాలి. ఇది ఏ టైంలో అయినా తాగొచ్చండి. మళ్ళీ ఒకసారి సప్లిమెంట్ చూడండి. ఎలార్జినే తినక ముందు నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. వైటల్ కాంప్లెక్స్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. క్రిల్ ఆయిల్ తిన్న వెంటనే వేసుకోవాలి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫుడ్ ప్యాచెస్ నైట్ టైమ్ లోనే యూజ్ చేసుకోవాలండి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లయన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో ఒకసారి చూశారు కదా ఈ వెరికోస్ అని. సో చాలా ఎక్కువగా మనం చూసే ఉంటాం, చాలామంది ఆపరేషన్స్ చేయించుకుంటారు, బట్ అది వర్కౌట్ అవ్వదు. సో వీటి గురించి సార్ ప్రాపర్గా మనం ఇంకొకటి ఏంటంటే మనము జాయింట్ పెయిన్స్ అనగానే అందరికి జాయింట్ పెయిన్స్ సెట్ ఇస్తామండి. కానీ ఒకసారి మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ కాళ్ళు చూసినట్లయితే వెనుక ఇట్లాంటి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ కనిపిస్తే వాళ్ళకి వెరికోస్ ఉన్నట్టు. కాబట్టి జాయింట్ పెయిన్ సెట్ ఇవ్వకుండా వాళ్ళకి వెరికోస్ సెట్ ఇవ్వాలి. అదొకటి గమనించుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా ఒక మనం సప్లిమెంట్ సజెషన్ చేసేటప్పుడు సో మ్యాక్సిమం వాళ్ళకున్న డిసీజెస్ ఏంటి అనేది కొద్దిగా మనం గమనించాలి, వాళ్ళకున్న ఈ లక్షణాలను బట్టి. సో డిసీజ్ లక్షణాలు కూడా మనకు తెలియాలి కాబట్టి మీకు మేడం గారు ఇంత క్లియర్గా చెప్తున్నారు. డిసీజ్ లక్షణాలు తెలియాలి, సో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా మనం సజెషన్ చేయగలగాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. వాయిస్ ఆఫ్ లీడర్. సో చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మాట్లాడతారా? వాయిస్ ఆఫ్ లీడర్. సో మాట్లాడాలి, మాట్లాడితేనే. ఆన్సర్ మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. మార్నింగ్ ఆ లీడర్స్. ఓకేనా సార్, కంటిన్యూ చేయను కాసేపు ఆపండి. ఏమన్నా చెప్తారా? చెప్పడానికి ఏం లేదు మేడం, నేను చెప్తే లాంగ్లో ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మీరు మాట్లాడండి, హోస్ట్ ఇవ్వమంటారా? మీ ఇష్టం సార్, ఇవ్వండి. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. 6:10 కల్లా మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి చూడండి, ఇది విత్ ఫీడ్బ్యాక్తో కలిపి. ఓకే సార్, హోస్ట్ ఫీడ్బ్యాక్తో కలిపి 6:10 కదా సార్? సో ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, లేట్ అవుతుందని రిస్ట్రిక్షన్స్ అలా క్లోజింగ్ టైం అనేది అట్లా పెట్టారు అనమాట. ఓకే సార్. ఓకే, ఇవ్వనా సార్? హోస్ట్ బిజీగా ఉంటారా? మేడం 6కి ఇవ్వనా సార్ మీకు హోస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి? ఏమన్నా మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. సో ఎవరికి ఇచ్చినా, రామారావు సార్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, సో ఎవరికి ఫ్రీగా ఉంటే వాళ్ళు చేస్తారు. ఏమంది తీసుకోండి, ఏం కాదు. మీరే తీసుకోండి, ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు వాయిస్ ఆఫ్ లీడర్, మన షెడ్యూల్ ప్రకారం వాయిస్ ఆఫ్ లీడర్ కాబట్టి నేను కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే లీడర్స్, స్టార్ట్ చేస్తున్నా. నేను నా టెస్టిమోనీ కొంచెం చెప్పి తర్వాత కొన్ని పాయింట్స్ చెప్తున్నా. వెల్కమ్ టు జూమ్. ఎవరైనా సరే అందరూ కొంచెం వినడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు అనసూయ. మాది నల్గొండ డిస్టిక్, నాంపల్లి మండల్, పెద్దాపురం విలేజ్. నేను ఎంఏ బిఎడ్ చదువుకున్నాను. మా నాన్నగారు ఒక రైతు. మా నాన్నగారికి ఎప్పుడు నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలనేది కోరిక. అందులో ఒక టీచర్ని చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాడు మా నాన్నగారు. ఎప్పుడు నాకు అదే చెప్పేటోడు, ఏమని, మేడం మీరు మన ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాలని, గవర్నమెంట్ జాబ్ చేయాలి, అందుకోసం నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్పేవాడు. మేము మా నాన్నకు 5గురు సంతానం. నేను ఆడపిల్లలో 3వ అమ్మాయిని. ఒక 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య, 2 అక్కలు ఉన్నారు నాకు. నేను చిన్నామని కాబట్టి నన్ను బాగా చదివించి ఒక టీచర్ చేయాలని బాగా బాగా చాలా సార్లు నాకు చెప్పేవాడు మా నాన్నగారు. అయితే నా కోరిక కూడా అదే. నేను ఇంటర్ తర్వాత నాకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత
ఇక అప్పుడు చదువు అనేది ఉండదుగా కొంచెం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే పెళ్ళైనాక ఒక 5 ఇయర్స్ తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి మా సారు, "సరేలే నీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా! చదువుకో పర్వాలేదు" అన్నారు. చదువుకున్నాను. ఎన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఒక 7 సంవత్సరాలు చదువుకున్నా సార్. అంటే డిగ్రీ, ఇంటరు, ఎంఏ, బీఎడ్ ఇవన్నీ చదువుకున్నా. 1 ఇయరు ఆహ్, గ్రూప్స్‌కి ప్లస్ టెట్‌కు కోచింగ్ కూడా తీసుకున్నా దిల్సుఖ్ నగర్‌లో. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వాలంటీర్‌గా చేసుకుంటూ నేను విద్యా వాలంటీర్ పెళ్లి కాగానే విద్యా వాలంటీర్‌గా చేసిన సార్. విద్యా వాలంటీర్‌లో గవర్నమెంట్ స్కూల్‌లోనే చేసిన. ఆ గవర్నమెంట్ స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా చేస్తూ ఈ 6 సంవత్సరాలు చదువుకున్నాను. 6 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఇక్కడ సిటీకొచ్చినాం. మా సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో చేస్తారు. ఇక్కడ సిటీకొచ్చిన తర్వాత నేను 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా. 1 ఇయర్ కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా నాకు జాబ్‌కి ట్రై చేస్తున్నా. కానీ ఎక్కడ కూడా జాబు అప్లై చేస్తున్నా, రాస్తున్నా అంతవరకే కానీ జాబ్ మాత్రం రాలేదు. అట్లే ఇక్కడ సిటీలోనే ఉంటున్నాం. ఒకరోజు ఊరికెళ్ళినా. అక్కడ మా మామయ్య కొడుకు వెస్టేజ్ గురించి పరిచయం చేసిండు. ఒక సార్‌ని తీసుకొని మా ఇంటికొచ్చిండు. పిన్ని ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ ఉంది ఒకటి. ఒకసారొచ్చి చూడు. చూస్తే నీకు అర్థమైతది. చెప్తే అర్థం కాదని వచ్చిండు. ఒక సార్‌ని తీసుకొనొచ్చిండు. తీసుకొనొస్తే ఆ సారు రాగానే కొంచెం సిస్టమ్ చెప్పిండు. ఇక్కడ కేవలం కిరాణా షాప్‌లో కొనే సరుకులు కొంటే చాలు మీ జీవితం మారుతుంది. బావుంటది. ఒక్కసారి వచ్చి వినంటే ఐడీ చేయించుకున్నా. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చిండు. వాడుకున్నా. అక్కడ వాడుకున్న తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. అల్ట్రా వాషు, పేస్టు, రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇవన్నీ కూడా వాడితే పర్వాలేదు బాగున్నాయి. రిజల్ట్ ఉంది. సరేలే నాకు వీలు కుదిరినప్పుడు మీటింగ్‌కొస్తా అన్నా. కానీ మీటింగ్‌కేమి ఎళ్ళలేదు. చాలా రోజులు గడిపిన. అంటే ఒక 5 మంత్స్ వరకు కూడా మీటింగ్‌కెళ్ళలేదు. కానీ ఒకరోజు ఏం చెప్పిండంటే ఒక వీడియో పంపించిండు. ఒకరోజు వాట్సాప్‌లో వీడియో పంపించిండు. ఇది ఎవరిది సర్వశ్రీ మేడంది. మేడము ఎంఏ, బీఎడ్ చదువుకున్నా. ఎంఏ, బీఎడ్, ఎంబీఏ చదువుకున్నా. నేనిక్కడ జాయిన్ అయినా. స్టార్ అయితే నాకు కారొస్తది. నేను స్టార్ కావాలి, కార్ తీసుకోవాలని వాట్సాప్‌లో వీడియో వచ్చింది మేడంది. ఏంటి ఇందులో సబ్బుల పేస్ట్ ఏంది? ఇక్కడ మేడం వచ్చి కార్ అనడం ఏంది? నాకేం అర్థం కాలే. సరేలే ఈ మేడం బాగా చదువుకున్నా అంటుంది. ఆ మీటింగ్‌లో ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌లో కార్ అంటుంది, స్టార్ అంటుంది. ఏంటో ఒకసారి తెలుసుకుందామని నేను ఎంఎస్ఆర్ మీటింగ్ అవుతుంది జిల్లెలగూడలో. ఆ జిల్లెలగూడకెళ్ళాను. అక్కడ ఎంఎస్ఆర్ సార్ ఒకటే చెప్పిండు. ఏమనంటే ఇక్కడ షాప్ చేంజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ లైఫ్ మారుతది. మీ లైఫ్ మారుతది. మీరు 3 జనరేషన్ ఇన్‌కమ్ ఇందులో ఉంది అని చెప్పిండు. ప్లస్ ఎలా వస్తది డబ్బులనేది కూడా చాలా క్లారిటీగా చెప్పిండు సారు. మనం కిరాణా షాప్‌లో కొనే సరుకులు ఇక్కడ వెస్టేజ్ షాప్‌లో కొనడం వల్ల ఇలాంటి లాభాలున్నాయా అని నాకు అప్పుడు అర్థమైంది. సార్ చెప్పగానే నేను బాగా ఇంట్రెస్టెడ్‌గా విన్నాను. విన్న తర్వాత అర్థమైంది. నెక్స్ట్ ధనలక్ష్మి మేడంని ఇన్వైట్ చేశారు. ఆ మేడం ఆ మేడం చెప్పింది. ఏమని? నేను ధనలక్ష్మి మేడం పిల్లలు నా పిల్లలని చెప్పుకోవాలి గాని, పిల్లల అంటే వాళ్ళ తల్లిని నేను అని చెప్పుకోవద్దు అని ఒక మాట చెప్పింది. మేడము 10థ్ చదువుకుంది. తెలుగు మీడియం చదువుకుంది. మేడం అక్కడ అట్లా చెప్తుంటే నాకు బాగా అంటే ఒక మామూలు సాధారణ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే మేడము అలాంటి ఒక గోల్ తోటి ఇందులో జాయిన్ అయ్యి, నేను మా భర్తని గాని, నా పిల్లల్ని గాని ఆశించకుండా నేను బతకాలి అనే ఒక నిర్ణయం తీసుకొని అట్లా వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి బిజినెస్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది ఇంకా కనెక్ట్ అయిపోయింది ఆ వర్డ్. నేను ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన. 4 మంత్స్, 4 మంత్స్ చేసిన సార్. 4 మంత్స్ చేసి నేను డైరెక్టర్ అయిపోయినా. తర్వాత నా టీమ్‌లో ఒక మేడమ్ వచ్చింది. ఆమెది హస్తినాపూర్. ప్రేమలత మేడమ్ అని. ఆమెని 4 మంత్స్‌లో డైరెక్టర్ చేసిన. తర్వాత ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత. ఆగిపోయిన తర్వాత ఇంగిప్పుడు ఒక 4 మంత్స్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ చేసి, ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ అయినా. మధ్యలో కొంచెం ఫ్యామిలీ డిస్టర్బ్ వల్ల కొంచెం చేయలేకపోయినా. కానీ వెస్టేజ్‌లో ఇలాంటి అవకాశం అంటే కొద్ది రోజులు ఆగిపోయినా కూడా మళ్ళీ వచ్చి సెకండ్ సారి గూడా మళ్ళీ ఎప్పుడు అంటే మన ఇష్టం వచ్చినప్పుడు గూడా వచ్చి రన్ చేసుకునే అవకాశం ఎక్కడ లేదు సార్. ఏ జాబ్‌లో కూడా లేదు. నేను 20 సంవత్సరాలు చదువుకున్నా. ఏ జాబ్ గూడా నాకు రాలేదు. అంటే డీఎస్సీ కోసం 10 ఇయర్స్ వేస్ట్ చేసిన. అంటే ఎదురు చూసి ఆ డీఎస్సీ రాలేదు. ఆ డీఎస్సీ నేను రాయలేదింకా. ఇప్పుడు వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను. అంటే లైఫ్ అనేది 20 సంవత్సరాలు కష్టపడ్డా కూడా
నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. బిఎడ్ చేయడానికి మా సార్ 50,000 పెట్టి ఖర్చు పెట్టి చదివించిండు. ఇప్పుడు ఆయన అప్పుడు అమ్మ నాన్నలు చదివించిర్రు డబ్బులు ఖర్చు పెట్టి. ప్లస్ తర్వాత కూడా మళ్ళీ భర్త కూడా డబ్బులు ఖర్చు పెట్టి చదివించిండు. కానీ నేను వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయినా. కానీ వెస్టేజ్ లో ఒక 2 ఇయర్స్ 20 సంవత్సరాలు అక్కడ చదువుకున్న లైఫ్ సెట్ కాలే. కానీ ఇక్కడ ఒక్కొక్కరు మన వెస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు 1 ఇయర్ కి 2 ఇయర్ కి 3 ఇయర్స్ కి ఇంత ఇన్కమ్ అంటే లక్షలలో ఇన్కమ్ సంపాదిస్తుంటే చూసి చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని అర్థమైంది. అక్కడ అర్థమై నేను మళ్ళీ ఒక 4 మంత్స్ అవుతుంది సార్ రన్ చేసి. ఎప్పుడైనా సరే వెస్టేజ్ లో మనం సక్సెస్ కావాలి, ఖచ్చితంగా సక్సెస్ కావాలని అనుకొని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాము. అప్పుడు నేను ఒక రోజు ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇందులో నా టెస్ట్ మనీ ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను సార్. ఇంకొకటి ఎంఎస్ఆర్ మాటలు ఒక్కటి ఏమన్నంటే, పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు, చనిపోతే మాత్రం మన తప్పే. మన ఫ్యామిలీ రాతలు, మన లైఫ్ చేంజ్ చేసుకునే రాత మన చేతుల్లోనే ఉంది. మీరు ఎప్పుడైనా సరే మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటారా, వినియోగించుకోరా, అది మీ ఇష్టం అని సార్ ఒకసారి అదే మీటింగ్ లో చెప్పిన మాటలు ఇంకా కనెక్ట్ అయిపోయినాయి. నేను బిజినెస్ రన్ చేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ కొన్ని పాయింట్స్ సార్, వెస్టేజ్ లో జాయిన్ అవుతున్నాం అంటే అసలు ఎందుకు జాయిన్ అవుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి జాయిన్ కాకుండా ఏం చేసినాం, టైం వేస్ట్ చేసినామా, టైం పాస్ చేసినామా, మన లైఫ్ సెట్ చేసుకున్నామా లేదా, మనకు మనమే సార్, మనకు మనమే ప్రశ్నలు అడుక్కోవాలి. ఎవరైనా సరే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ మీకు మీరే ఈ క్వశ్చన్స్ తీసుకోండి. ఈ రోజు మీరు ఏం చేస్తున్నా సరే, ఒక జాబ్ చేస్తురా, ఏదైనా వర్క్ మామూలు పని చేస్తురా, కూలి పని చేస్తురా, కొంచెం రిచ్ జాబ్ చేస్తురా, ఏ జాబ్ చేసినా సరే మీ జాబ్ లో మీకు విజయవంతం ఉందా, సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా, ఈ క్వశ్చన్స్ మనకు మనమే అడుక్కోవాలి. సంతోషంగా జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉన్నారా అంటే కొంతమంది, చాలా మంది చెప్పే ఆన్సర్ నో అని. ఎందుకంటే జాబ్ లో మనం 12-14 అవర్స్ పనిచేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 20,000 30,000 వస్తాయి. అవి కనీసం దైనందిన జీవితానికి కూడా అవసరం రావట్లేవు, అంటే సరిపోవట్లేవు. మళ్ళీ మనతో వచ్చేసరికి మళ్ళీ అప్పులు చేసి కూడా బతికే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి సంతోషంగా, ఇప్పుడు డబ్బు లేకుండా సంతోషం అనేది లేదు సార్. మన జీవితం అనేది డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి డబ్బు లేకుండా సంతోషం అనేది లేదు. మీరు టెన్షన్ లేకుండా జీవిస్తున్నారా, ఆరోగ్యకరమైన జీవన శైలి మనకుందా, మనకు మనమే వేసుకునే ప్రశ్నలు. టెన్షన్ లేకుండా ఎవ్వరు లేరు. ఎందుకంటే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా వరకు అంటే ఆరోగ్యపరంగా మనీ లేకుండా కొంతమంది ఆరోగ్యం కూడా చూపించుకోకుండా, హెల్త్ ఇష్యూ ఉన్నా సరే అలాగే మనతో పాటు జర్నీ చేస్తూ కూడా, అంటే హెల్త్ ఇష్యూని మనతో పాటు జర్నీ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. అంటే చూపించుకోవడానికి కూడా, అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో క్వశ్చన్, ప్రస్తుత పనిలో మీరు ఆర్థికంగా స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారా? మనం చేసే పనిలో మనకు స్వేచ్ఛ ఉందా మరియు సురక్షితంగా ఉన్నామా అని మీరు అంటే ఒక జాబ్ లో పనిచేస్తున్నప్పుడు అక్కడ మనకు స్వేచ్ఛ ఉందా, మనం సురక్షితంగా ఉన్నామా, మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నామా, మనకు చేతి నిండా డబ్బు ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఆ ప్రశ్నలు మనం వేసుకోవాలి. అక్కడ సరేలే నాకు ఉంది అనుకుంటే పర్వాలేదు వాళ్ళ లైఫ్, కానీ లేదు ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ లేదు, సురక్షితంగా లేము అనుకునే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసే అవకాశం ఎంతో ఎంత గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చింది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు తగినంత డబ్బు సంపాదిస్తున్నట్లయితే దాన్ని ఆస్వాదించడానికి మీకు తగినంత సమయం ఉందా, మీ కుటుంబంతో గడపడానికి టైం ఉందా, ఈ ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. తగినంత అంటే డబ్బు సంపాదిస్తున్నాం, ఆ డబ్బు ఆస్వాదించడానికి అంటే ఎంజాయ్ చేయడానికి, మన కుటుంబంతో గడపడానికి మనకు టైం ఉందా లేదా, ఓన్లీ డబ్బు మాత్రమే సంపాదిస్తున్నామా, ఈ ఆనందాన్ని కూడా మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నామా, ఇది ఒక క్వశ్చన్ మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా పని చేయలేరు, మీరు ఇంకా డబ్బు సంపాదిస్తారా? ఒకవేళ కొంతమందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ
అనుకోని పరిస్థితుల వల్ల మనకి ఎలాంటి డేంజర్ జోన్ లో మనం ఉన్నా సరే అప్పుడు జాబ్ చేయడానికి లేదు. ఒకవేళ జాబ్ చేయకపోతే, పని చేయకపోతే డబ్బు మనకి ఎలాగూ రాదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? అదొక ప్రశ్న. మీరు మీ అవసరాలను మరియు కలలను నెరవేర్చుకునేంత డబ్బు సంపాదిస్తున్నారా? మన కలలు సార్, చాలా మందికి ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. మన సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, మన గురువులు, డ్రీమ్ పెట్టుకోండి, డ్రీమ్ కోసం పనిచేయండి, డ్రీమ్ ఎక్కడ నెరవేరదు, డ్రీమ్ మనకు వెస్టేజ్ లో నెరవేరుతుంది అని చెప్తుంటారు. ఆ డ్రీమ్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నామా బయట జాబులల్లా? అదొక ప్రశ్న. మీరు మీ మీరు సమాధానం అంటే మనం మన కళను నెరవేర్చుకునే అవకాశం బయట ఎక్కడ లేదు అనుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఉంది అనుకుంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే పని చేయండి. కాబట్టి మనకక్కడ మనకు మనమే వేసుకునే ప్రశ్నలు సరివి. ఇక్కడ జాబ్ లో నెరవేరుతున్నాయంటే వెస్టేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జాబ్ లో నెరవేర్తలేవు, అక్కడ ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, సరైన టైమింగ్స్ లేవు. ఏదైనా సరే బాస్ చేసిన ఆర్డర్ ప్రకారం మాత్రమే మనం చేయాలి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? అంటే మన జీవన విధానం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇక్కడ. మనం ఎందుకు ఈ రకంగా జీవిస్తున్నాం? మన జీవితం గురించి మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇది. మన జీవన శైలి ఎందుకు ఇలా ఉంది? మనం ఎందుకు ఇలాంటి సవాళ్ళను అన్నిటిని ఎదుర్కొని సక్సెస్ తీసుకుంటలేము? మన జీవితం ఎప్పుడైనా ఇట్లనే ఉండాలా? మనం మార్చుకునే అవకాశం మనకు లేదా అని ఎవరికి వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించుకోవట్లేదు సార్. ఏమైనా ఒక జాబ్ లో జాయిన్ అయినామా, అక్కడ పోయి వర్క్ చేసినామా, ఆ వచ్చిన డబ్బులు ఆ జీవితం ఎలా గడపాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాం గానీ ముందు మన లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలి, మన డ్రీమ్ ఎలా నెరవేర్చుకోవాలి, మన ఫ్యామిలీని సేఫ్ జోన్ లో ఎలా ఉంచాలి అని మాత్రం ఎవ్వరం కూడా ఆలోచిస్తలేము. అలాంటి గైడెన్స్ మనకు ఫస్ట్ నుంచి కూడా మన అమ్మ నాన్న నుంచి కూడా ఎవ్వరి నుంచి కూడా ఫ్యామిలీ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. కాబట్టి మనం సాంప్రదాయక జీవితంలో వెళ్ళిపోతున్నాము. ఆ సాంప్రదాయక జీవితాన్ని వదిలేసి ఇక్కడ మనం డ్రీమ్ కోసం, గోల్ కోసం, మన ఫ్యామిలీ సేఫ్టీ కోసం, మన ఫ్యామిలీని సేఫ్ జోన్ లో ఉంచడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. జాబా, ఉద్యోగమా, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకున్నాక ఎక్కడైతే మన జీవితం బాగుపడుతుందో, మన రాతలు బాగుపడుతున్నాయో అక్కడ మనం జాయిన్ అవ్వాలి. అంటే డిసైడ్ చేసుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది ఎవరికి వాళ్ళమే. mywestage.com అని ఎప్పుడు రమేష్ చంద్ర సార్ చెప్తుంటారు. ఆ రమేష్ చంద్ర సార్ మాటలు అంటే మై వేస్టేజ్, నాది బిజినెస్ అనుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఓన్ గా పెట్టుకున్నాం మనం ఈ బిజినెస్, ఓన్ గా డెవలప్ చేసుకోవాలి అని మాత్రమే మన మైండ్ లో ఉండాలి. కానీ ఇది అప్లైనర్ చేయాలి, మనకు అప్లైనర్ సాయం చేయాలి, లైఫ్ లైన్స్ సాయం చేయాలి, ఇలాంటి ఫీలింగ్ తో ఉంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ తీసుకోలేము. దీని వెనుక మన జీవితం గురించి ఆలోచించుకోకపోవడానికి కారణం ఏమైనా ఉందా? ఈ విషయాలన్నీ మనకు ఎవరు బోధించలేదు సార్. అంటే మన తాతలు గాని, మన అమ్మ నాన్నలు గాని ఎవరు కూడా మనకు బోధించలేదు. తర్వాత మన కుటుంబం సర్కిల్, వాతావరణం మరియు మన విద్యా వ్యవస్థ. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక కుటుంబం, ఇల్లు, బడి, ఇవి మాత్రమే ఉన్నాయి మన జీవితంలో. ఇంట్లో తింటున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, అక్కడ సార్ చెప్పింది చదువుతున్నాం, వస్తున్నాం. కానీ మనకి ఇలాంటి జీవితాన్ని మీరు మార్చుకునే అవకాశం ఉంటది. ముందు మీ జీవితానికి ఒక ప్రణాళిక వేసుకోండి, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి అనే గైడ్ లైన్స్ అనేది మనకి ఎక్కడ కూడా దొరకలేదు సార్. అలా దొరకకపోవడం వల్ల మన మైండ్ సెట్ అనేది మారలేదు. మనం సాంప్రదాయక జీవితంలో బతకడానికి రీజన్ గైడ్ లైన్స్ లేకపోవడమే. మధ్య తరగతి లేదా పేద తరగతి ఎలా మారాలో వారు మనకెప్పుడు చెప్పలే. మనం ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము, మన జీవితాన్ని మార్చుకోవాలి, మీరు మార్చుకోండి అని మనకి ఎవ్వరు కూడా గైడ్ లైన్స్ ఇవ్వలేదు. కాబట్టి మన మైండ్ సెట్ అట్లా కూడా మారలేదు. కానీ ఇప్పుడు పెద్ద ఆపర్చునిటీ, ఒక గొప్ప గౌతమ్ బాలి గారు స్థాపించిన ఈ వెస్టేజ్ బిజినెస్ మనకు ఒక వరం లాంటిదే. ఇలాంటి బిజినెస్ ని, ఇలాంటి గైడ్ లైన్స్ దొరికిన బిజినెస్ ని మనం వదిలేయకూడదు. ఎవరమైనా సరే గట్టిగా పట్టుకుంటే, సక్సెస్ తీసుకుంటే మన ఫ్యామిలీకి మూడు తరాల ఇన్కమ్ ఇచ్చే ఒక గొప్ప ఆపర్చునిటీని ఎవరైనా సరే మిస్ చేసుకోకుండా
సక్సెస్ తీసుకోవాలి. ఇంకోటి మన భవిష్యత్ ప్రణాళికని మనకు మనమే రాసుకోవాలి. మన భవిష్యత్తులో ఏం చేయాలి, మనకి ఏమేం కావాలి అని ఎప్పుడైనా సరే ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఆలోచించలేదు, 5 సంవత్సరాల క్రితం కూడా ఆలోచించలేదు, 10 సంవత్సరాల క్రితం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు అందరూ కూడా 30-40 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. అయినా సరే ఒక ప్రణాళిక ప్రకారం అనేది జీవితం నడవట్లేదు. భవిష్యత్తు గురించి ముఖ్యంగా ఏం ఆలోచిస్తలేను సార్. ఏమైనా ఇప్పటికి జాబ్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా, ప్రజెంట్ జీవితం మాత్రమే ఆలోచిస్తున్నాం. ఈ ప్రజెంట్ జీవితం ఆలోచించేంత వరకు కూడా మన ఫ్యామిలీ లైఫ్ మార్చలేము, మన లైఫ్ కూడా మారదు. ఇంకోటి ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఉద్యోగంలో అయితేనేమో బాస్ చెప్పింది చేయాలి, ఆయన ఇచ్చిన టైం ప్రకారం మన షెడ్యూల్ నడుస్తుంది. వ్యాపారంలో అయితేనేమో ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ లో ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, ఇక్కడ అనుభవం అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, రిస్క్ టేకింగ్ సామర్థ్యం అస్సలు అవసరం లేదు. ఇంకా ఈ వ్యాపారాన్ని మనం ఎందుకు చేయాలి మేడం, మీరు ఇవన్నీ అంటున్నారు కదా, అసలు ఈ బిజినెస్ చేస్తే మనకేముంది ఇందులో అని కూడా కొంతమంది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు. అందరిని కూడా అడిగే ప్రశ్నలు ఇవి. ప్రత్యేక అర్హత లేదు. నువ్వు ఈ 10 చదువుకో, నువ్వు బిఎడ్ చేయి, నువ్వు ఎంఎడ్ చేయి, నువ్వు లాంగ్ జంప్ చేయి అంటే ఒక ఎడ్యుకేషన్ లో క్వాలిఫై అయితేనే నీకు ఈ జాబ్ ఇస్తాము, నీకు ఇలాంటి అర్హత ఉందా లేదా అని ఎక్కడ కూడా మన ఈ బిజినెస్ లో లేదు సార్. ఎలాంటి చదువుకొని అంటే అక్షరం ముక్క కూడా రాని వాళ్ళు ఒక మాటలతోటి, నోటి మాటలని నోట్ల కట్టలని రమేష్ చంద్ర సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఆ నోటి మాట ద్వారా చేసుకునే గొప్ప గొప్ప ఆపర్చునిటీ ఈ వెస్టేజ్ బిజినెస్. మనకి ఇక్కడ ఎలాంటి టైం అవసరం లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ప్రత్యేక స్థానం అవసరం లేదు. ఎక్కడ ఉండాలంటే ప్రత్యేక స్థానం అంటే మనకు ప్రత్యేక స్థానం ఉండాలా వద్దా అంటే ఆర్డినరీగా ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం అనేది కాకుండా ఎక్కడ ఉండాలో అంటే మనం ఒక లెవెల్లో ఉండాలా, మనకు పేరు ప్రతిష్ట కావాలా, మనం ఎక్కడ ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. మీరు ఎదగాలని కోరుకుంటున్నారా లేదా, అంటే మన విలేజ్ లోనే ఉండాలనుకుంటున్నారా, మన మండలం వరకే పేరు కావాలనుకుంటున్నారా, లేక డిస్ట్రిక్ట్ లెవెల్లో పేరు కావాలా, మీకు స్టేట్ లెవెల్లో పేరు కావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలి, నేనంటూ ఒక స్థానాన్ని నిరూపించుకోవాలి అనే ఎవరికైతే మనసులో కోరుకుంటుందో అలాంటి వాళ్ళు ఇక్కడ నిరూపించుకునే అవకాశం ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ లో ఉంది. కానీ ఎక్కడ కూడా ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ లేదు. సమయ పరిమితి లేదు. సొంతంగా ఎంచుకోవచ్చు మన ఇష్టం ఉన్నప్పుడు. నువ్వు ఉదయం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, సాయంత్రం చేస్తావా, సెలవులు చేస్తావా, ఆదివారాలు చేస్తావా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైనా చేయి, ఎప్పుడైనా చేసుకునే అవకాశం మనకు ఒకే ఒక ఆపర్చునిటీ వెస్టేజ్. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు. మన సొంతంగా ఏమైనా కోచింగ్ తీసుకొని దాంట్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి చేసే అవకాశం ఏమీ లేదు. ఏది లేకుండా మన అప్లైనర్ చేయబట్టుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకు నడిస్తే ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రణాళిక ఎలా మీరు ఇష్టపడతారు, మన ప్రణాళిక మనకి ఎలా ఉండాలని ఇష్టపడతారు అంటే జాబ్ లో బాస్ ఉండాలా, మనకు బాస్ లేకుండా చేసుకోవడం ఇష్టం అంటే మనకు నచ్చిన వేలో మీరు మార్కెటింగ్ చేసుకుంటూ సక్సెస్ తీసుకుంటూ ముందుకెళ్ళి మన ఫ్యామిలీ లైఫ్ మొత్తం మార్చుకునే అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు ఇది ఎంచుకోవాలా, మనము జాబ్ ఎంచుకోవాలా. జాబ్ అంటే 1 లక్ష 2 లక్షలు వచ్చే జాబ్ ఎక్కడ లేదు. ఎంత చేసినా 10,000 20,000 30,000 లాస్ట్ ఆఫ్ ఆల్ 50,000 కంటే ఎక్కువ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సంపాదించుకునే అవకాశం లేదు. కానీ వెస్టేజ్ లో 1 year 2 years ఆర్ 3 years కాకపోతే 4 years 5 years అయినా సరే ఒక జాయిన్ అయినప్పటి నుంచి 5 సంవత్సరాలు మనం ఖచ్చితంగా డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తే మనకి ఇక్కడ సక్సెస్ వస్తుంది. కాబట్టి వెస్టేజ్ మనకి అందరూ కూడా మైండ్ లో ఆలోచించుకోండి, ప్రతి ఒక్కటి ఆలోచించుకోండి. ఇందులో కొత్త వాళ్ళు ఉన్నా సరే మీరు ఆలోచించుకోండి. నేను కొన్ని ప్రశ్నలు వేసిన కదా, ఆ ప్రశ్నలు మీకు మీరుగా వేసుకోండి. ఇంకోటి సార్, చాలా మంది గొప్ప నాయకులు కూడా మనకు చెప్పారు. కొందరు గొప్ప నాయకులు ఏమేం చెప్పారంటే, గొప్ప నాయకులు అంటే నేను ఒక అబ్దుల్ కలాం గురించి చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోవింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ. అంటే 21వ శతాబ్దంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది
గ్రోత్ అవుతున్న కంపెనీ, గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా అని అబ్దుల్ కలాం సార్ చెప్పారు. విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ మనం అందరం కూడా యంగ్ మ్యాన్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఉమెన్ గ్లోబల్లీ, అదర్వైజ్ యు కెన్ నెవర్ గెట్ ది బెస్ట్ ఆఫ్ యంగ్ యూత్ ఏజ్. అంటే ఇక్కడ మొత్తానికి మీనింగ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫాస్టెస్ట్ గా గ్రోత్ అవుతుంది, 21వ శతాబ్దంలో ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందని చెప్పారు. ఇంకోటి ప్రతి ఉమెన్ కి గ్లోబల్ గా అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే గొప్ప అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉందని, ఇంకోటి ప్రతి ఒక్కరు ఇక్కడ యంగ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని సార్ మనకు హింట్ ఇచ్చారు. ఇంకొకసారి ది రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్, ఎవ్రీ వన్ ఎల్స్ లుకింగ్ ఫర్ జాబ్. ఇక్కడ ఈ సారు రాబర్ట్ కియోసకి సార్ చెప్పారు. అంటే వీళ్ళు గొప్ప నాయకులు వీళ్ళిద్దరు. అంటే అబ్దుల్ కలాం గురించి మనందరికీ తెలుసు, కానీ రాబర్ట్ కియోసకి గురించి కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అంటే సార్ ఏం చెప్తారంటే ది రిచెస్ట్ పీపుల్ అంటే ఎవరైతే ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, సంపాదించుకున్నారు అంటే వాళ్ళు నెట్వర్కర్ మాత్రమే. ఎవ్రీ వన్ ఎల్స్ లుకింగ్ ఫర్ జాబ్, ప్రతి ఒక్కరు జాబ్ లో చూస్తున్నారు, ఆ జాబ్ లో మనకు ఎలాంటి లైఫ్ లేదని ఇక్కడ మీనింగ్. చాలా వరకు వీళ్ళే కాకుండా మనకు సార్ వాళ్ళు కూడా ఎంఎస్ఆర్ గాని, ఎంఎస్ఆర్ చెక్ ఎంత సార్ ఇప్పుడు? ఇంతకు ముందు 13 లక్షలు ఉండే, ఇప్పుడు మళ్ళీ 11 లక్షల 23,000 అయింది. ఇప్పుడు రమేష్ చంద్ర సార్ గారి చెక్కు 4 లక్షలు. మేడం ధనలక్ష్మి మేడం చెక్కు 5,52,000. వీళ్ళందరూ కూడా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు మొత్తం ఆర్డినరీ పర్సన్స్ సార్, ఎవ్వరు కూడా రిచెస్ట్ కాదు, అందరూ కూడా సాధారణ లైఫ్ జీవించిన వాళ్ళే. ఎంఎస్ఆర్ గాని, ఇప్పుడు రమేష్ చంద్ర సార్ గాని, ధనలక్ష్మి మేడం వాళ్ళు గాని, బాగా ఇంకా పాపులర్ అయిన బీబీ మేడం గాని, అక్కడ జ్యోతి మేడం గాని, గవర్నమెంట్ జాబులు చేసిన శ్రీన్ సార్ కూడా అంత రిచెస్ట్ ఏం కాదు సార్, పాండు సార్ కూడా రిచెస్ట్ ఏం కాదు, వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ లైఫ్ లేదని ఇక్కడ లైఫ్ ఉందని ఇక్కడ సక్సెస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళందరూ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాకూడదు అని ఒక ప్రశ్న మనం ఖచ్చితంగా అడుక్కోవాలి సార్. మనం అందరం కూడా మనకి మనము ప్రశ్నలు వేసుకొని మన జీవితాన్ని బాగుపరుచుకుందామా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళి మన ఫ్యామిలీని కూడా, అంటే మన ఫ్యామిలీ రాత కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఎలా ఆ ఫ్యామిలీ రాతని మార్చుదామా, లేకపోతే ఇలాగే నిర్లక్ష్యం చేసి మన ఫ్యామిలీని ఇబ్బందుల్లో పెడదామా, అదిగా మనకే వదిలేస్తున్నా. అంటే నాకు నేనుగా మాట్లాడుకోవాలి, మీకు మీరుగా ఆలోచించుకోవాలి. ఒక్కసారి 10 నిమిషాలు మన గురించి మనం ఎలా బతకాలి, ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన జీవితం ఎక్కడ ఉంచుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఎవరమైనా సరే మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. శ్రీనిధి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ మేడం, ఎక్సలెంట్. ఎంఏ బిఈడి చేసి జాబ్ రాలేదని సరే ఎవరైనా వెయిట్ చేస్తారు, కానీ అందులోకి వెళ్ళి త్వరగా మేల్కొన్న వాళ్ళే ఉత్తములు. నేను చాలా మందిని చూస్తున్నాం కదా, ఇంకా జాబ్ కొరకు ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు. 10 సంవత్సరాలు స్టడీ అయిపోయి ఇంకా 10 ఏళ్ళకి వెళ్ళి కూడా ఇక ఫైనల్ వన్ ఇప్పుడు ఇంకా ఈ ఒక్కసారి ట్రై అని అంటున్నారు. మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. 40 ఏళ్ళకి వచ్చారు, ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కానీ త్వరగా మేల్కొన్న వాళ్ళు ఇక్కడ ఉత్తములు అండి. ఏంటంటే జాబ్ చేయాలని చూస్తారు కానీ జాబులు ఇద్దామనే ఆలోచన చేయట్లే. ఏంటంటే వచ్చిన అవకాశాలు తెలియక. ఆల్రెడీ అమ్మ వాళ్ళ మేనమామ కొడుకుంటాడు మల్లెపల్లి నియర్ బై, ఇప్పటికీ వాడు మొన్న గుంటూరులో కలిసి కూడా జాబ్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్తుండు. మీ బతుకులు చెడా అని చెప్పిన. నాకంటే బిఫోర్ మళ్ళా మా లింగన్న, ఇప్పుడు మల్లెపల్లి లింగన్న ఉండు కదా,
లింగయ్య సారు ఆల్రెడీ ఐడి ఇచ్చిండు, ఇద్దరు క్లాస్మేట్లు, లింగయ్య సారు అండ్ ఇద్దరు క్లాస్మేట్లు ఐడి ఇచ్చిండు. ఎప్పుడు నాకంటే బిఫోర్ 2017-18 ఐడి ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. మన కోపం వచ్చి ఇచ్చి నీ బతుకు చేయడానికి తిట్టేసిన నేను. అంత కోపం వచ్చింది. కానీ ఆలోచన మార్చేది చూసిరా, మనం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని అనుకోవాలి. ఇలా మేడం చెప్పిన క్వాలిటీస్, నువ్వు జాబ్ చేస్తే కూడా బానిస బతికే, జాబ్ చేస్తే కూడా బానిస బతికే. కానీ ఇక్కడ మన బిజినెస్ కి మనమే రాజు, మనమే మంత్రి. చేసినప్పుడు చేస్తున్నాం, రాజు లెక్క ఉంటున్నాం. కష్టపడాలి తప్పదు ఎక్కడైనా. కానీ 5% వర్క్ చేస్తున్నాం, 95% ఇన్కమ్ తీసుకుంటున్నాం. అంటే 5% మంత్రి లెక్క పనిచేస్తున్నాం, 95% రాజు లెక్క ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇలా మా భిక్షం సార్ ఒకటే మాట్లాడు, అన్న నువ్వు ఏడా కూర్చున్నా నీకు ఇప్పుడు వచ్చే పెన్షన్ 4 లక్షలు ఉందా అంటాడు. పెన్షన్ 4 లక్షలు ఉందా వర్క్ అన్నా అంటే వెస్టేజ్ లో నేను 5% వర్క్ చేస్తున్నా, అయినా కూడా మనకు 95% ఇన్కమ్. ఏడా కూర్చున్నా 4 నుండి 5 లక్షల రూపాయలు మన ఇన్కమ్. చూడండి, ఒక 2 years కష్టపడ్డా దాని కొరకు, 2 years కష్టపడ్డా, నా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా. ఇలా ఎక్కడ కూర్చున్నా వచ్చిపోయి ఫోన్ మాట్లాడితే చాలు, మన ఇన్కమ్ 4 నుండి 5 లక్షలకు వెళ్ళిపోయింది. కూర్చుంటే వస్తుందని చెప్తున్నాం. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకోండి. 153 ఓస్టీ అమ్మ నాకు పని చూసుకున్నాం. 153 మంది ఉన్నారు. వెళ్ళాక మనం 5 గంటల 2 నిమిషాలకు 157 మంది ఉన్నారు. 153 ఇప్పటికి వచ్చేసరికి 135. అంటే జైన్ అయ్యారు తినే అర్హత లేక, తినే రాత లేక, చెప్పింది వినలేక. ఒక ఆర్డినరీ పర్సన్ మాట్లాడుతుంది, ఒక ఆడవిల్ల మాట్లాడుతుంది, అరే మనలాంటిదే కదా, అసలు విన్నాం ఆ మాటలు విన్నాం, ఏం మాట్లాడుతుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నారు పెద్దలు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, పలానా పుట్టలో పలానా పాము ఉండాలని లేదండి. పాము ఏ పుట్టలనైనా ఉండొచ్చు, ఎలాంటి పాము అయినా ఉండొచ్చు. అందుకే నేననేది అంటే ఎవరి నోట్లోకి వెళ్ళి ఏ హానిముత్యం వస్తుందో, ఏ మాట వస్తుందో, ఆ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చవచ్చు కదా. ఇంకా మన లైఫ్ స్టైల్ మొత్తం చెప్పలే. ఎంతో బాధతోటి పనిచేస్తుంది. ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక 20 years అమ్మాయి ఉంటుంది, బయటికి వెళ్ళలేదు, ఆమె పని ఆమె చేసుకోలేదు మేడంకి. లేకపోతే ఇప్పటివరకు ఇక్కడ అవునయ్యి 1,00,00,50,000 సంపాదించుకునే కష్టపడే మనస్తత్వం ఉంది. కానీ ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా వచ్చి 4 నెలలకి వెళ్ళి కష్టపడి డైరెక్టర్కి వెళ్ళి గోల్డ్ అయింది, సిల్వర్ కాలేదండి. పోయిన నెల గోల్డ్ అయింది. ఇదే కష్టంతోటి ఇంకొక 6 నెలల్లో నువ్వు ప్రౌన్ అయ్యి 1,00,000 నుండి 1,50,000 తీసుకోవాలని కోరుకుంటున్నా తల్లి. జనవరి 10 తారీఖు చెక్కు, లేకపోతే డిసెంబర్ 10 తారీఖు చెక్కు, మినిమం 1,00,000 రూపాయలు దాటాలని ఆ భగవంతుని పొద్దుగల కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను అనుకున్న 100 మందిలో నువ్వు 100% ఉన్నావు. ఓకేనా? ఒక అప్లైనర్ లేడు, ఎవరు లేరండి. మనోళ్ళు ఏమో అప్లైనర్ ఫోన్ చేయాలి, అప్లైనర్ రావాలి, అప్లైనర్ బయట తీసుకోవాలి. అప్లైనర్ వాడు జాయిన్ చేసిండు, పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తుండు ఆయన. ఎన్నాడు ఓ మీటింగ్ పోయింది, స్టార్టింగ్ ఎప్పుడు పోయిండు, జాయిన్ చేసిన కొత్త పోయిండు. నాకు తెలిసి ఇప్పుడు 1 year అవుతుంది వదిలిపెట్టి. అయినా కూడా ఏదో ఒకటి ఇక్కడ లైఫ్ ఉంది, నేను సాధించుకోవాలి అనుకొని పట్టువదలని విక్రమార్కుని లెక్క నాకుంది అవకాశం, దాన్ని నేను సాధించి తీరుకుంటా అని చెప్పేసి సింహం సింగిల్ గా పోయి కూడా సాధిస్తుందండి. అలాంటి ఆలోచన మనకు రావాలా. నేను ఎందుకు సాధించొద్దు, మంచి అవకాశం కదా. ఎంతో మంది ఆదర్శవంతులను చెప్పింది. ఇప్పుడు ధనలక్ష్మి మేడం అయితేంది, బేబీ మేడం అయితేంది, సర్వశ్రీ అయితేంది, జ్యోతి అయితేంది, నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మన టీంలో, చాలా మంది ఉన్నారు. అందరు వాళ్ళ లెక్క మనం కూడా ఎందుకు కష్టపడవద్దు, ఎందుకు సాధించుకోవద్దు. మన జీవితాన్ని మనం కూడా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మన గతిబాబు సార్ చెప్పిండు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సినిమాలు చూసినాం, ఆ సినిమా ఎగేసుకొని పోయి చూసిరు. కానీ మరి నీ జీవితాన్ని ఎందుకు అంత అందంగా మార్చుకోలేకపోతున్నావు? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏదైనా మన మనసులోనే ఉందండి. నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుద్ది. నువ్వు నెగటివ్ ఆలోచిస్తే నెగటివే జరుగుద్ది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివే జరుగుద్ది. అదొక్కటి అర్థం చేసుకుని దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న హ్యాండ్ రైజ్ చేసినావు, ఏం చెప్పాలని అడిగితే ఒక మాట చెప్పినందుకు. ఇంత లైఫ్ స్టైల్ అంతే, ఒకటే మాట, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక మాట చెప్తే ఇంత లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ, బిజినెస్ ఎలా చేయాలి, ఎలాంటి బిజినెస్, ఎవరేం చెప్పారు, లైఫ్ ఏంది, రాబోయే కాలంలో మొత్తం నెట్వర్క్ బిజినెస్ అండి. ఇంకొక 2-3 years లో నెట్వర్క్ బిజినెస్. ఇలా ఎవరైతే ఈ 2 ఏళ్ళు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకుంటారో, మీరే రారాజులు. బతికినన్ని రోజులు మీరు రారాజులు అన్నట్టు. మనం ఏడ కూర్చున్నా డబ్బులు వస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా 10 ఏళ్ల కింద నాకు తెలిసి అది మనకు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు 10-15 ఏళ్ల క్రితం ఓఆర్ఆర్ భూకైలాస్ సినిమా వచ్చింది. ఇక సినిమాల పేర్లు చెప్తే బాగా గుర్తుంటది. మన ఆటలో వేణుమాధవ్ భూకైలాస్ సినిమా వచ్చినాయి.
అంటే అప్పుడు ఓఆర్ఆర్ వచ్చింది. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు అక్కడ ఆ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఎకరం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి కొన్నారు. ఆ రోజు భూములు కొనేసుకున్న వాళ్ళు చూసిరా 10 ఏళ్ల క్రితం భూములు ఎవరైతే కొనేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవాళ ₹1,00,000 కొన్నది ఇవాళ 20 లక్షలు అయింది. ఆ రోజు 5 లక్షలు కొన్నది ఇవాళ 50 లక్షలు అయింది. అయ్యా అంతకు మించి ఏం లేవు. ఇవాళ చూస్తున్నారు కదా, ₹1,00,00,000 ఏడ చూసినా ₹1,00,00,000 భూముల ధరలు. అంటే ఆ రోజు ఒక భూమి వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు నెట్వర్క్ భూమి నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే మనం ముందలు ఉన్నాం 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మంది మనం వెస్టిజ్ చేసేది అంటే మనం ముందలు ఉన్నాం. అది అర్థం చేసుకోరు దయచేసి. మీకు తినే రాతుంది కాబట్టి మీ అప్లైనరు మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిండని చెప్తున్నాం. మనం వెతుక్కుంటూ పోలే, మనల్ని వెతుక్కుంటూ వచ్చిర్రు. అందుకు మనకు తినే రాతుంది. అందుకే ఒక 2 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి ముందుంటారో సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారో తర్వాత 100% మీరు కూర్చున్న డబ్బులండి. ఇలా సిద్ధార్థ్ సింగ్ సార్ని చూడండి, ఆయన 2008లో వచ్చిండు. 2004లో కంపెనీ స్టార్ట్ అయితే 2008లో వచ్చిండు. ఒక 5-6 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇప్పుడు ఏడ కూర్చున్నా 1,50,00,000 ఆయన ఆదాయం. ఏడ కూర్చుంది ఏడ తిరిగితేంది 1,50,00,000 పత్తాకి నాడు 1,50,00,000 ఆయన అకౌంట్ లో పడిపోతుంది. మన సుబ్బయ్య సార్ని చూస్తున్నాం 2012లో వచ్చిండు. ఒక 12 సంవత్సరాలు ఆయన ఏడ కూర్చున్న ఒక 40 నుండి 45 లక్షలు ఆయన అకౌంట్ లో పడిపోతుంది. ఇలా నేను వచ్చి ఈ నెలతోటి ఒక 5 సంవత్సరాలు ఏడ కూర్చుంది ఒక 4 లక్షల రూపాయలు నా అకౌంట్ లో పడిపోతుంది. ఇంకేం కావాలి మనకు? ఇంకేమైనా కావాలన్నా? ఇంతకుమించి ఏమైనా కావాలంటే మీకు అవకాశం ఏమైనా ఉంటే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. పోయిన వాళ్ళంతా చేతులు కాల్చుకొని వస్తున్నారు. పోయిన వాళ్ళంతా చేతులు కాల్చుకొని. ఈవెన్ మంజునాథ్ సార్ నెలకు 40 లక్షలు వచ్చేట ఆయనే పోయి కంపెనీ ఎండి ఆయన మళ్ళీ కంపెనీ పెట్టిండు. మనం ఎంత మన బతుకులు ఎంత? ఏం తెలివి ఉంది మనకి? ఎంత పెట్టుబడి ఉందా? తెలివి ఉందా? ఏముంది? ఏం లేదు, ఏం లేదు. పోయి ఏం చేస్తాం? 40 లక్షలు తీసుకుంటే ఆయన కంపెనీ పెట్టి వమ్మ వద్దురని ఆయన వెస్టేజ్ ఉన్న జీవితం ఎక్కడా లేదని చెప్పేసి 4 ఏళ్ళు తిరిగి 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 మళ్ళా వచ్చి మళ్ళా వెస్టేజ్ కంపెనీలో పడ్డాడు. ఇక మనం ఎందుకంటే పక్క చూపులు చూసేది, పక్క దిక్కులు చూసేది ఎందుకు? ఆ కంపెనీ బాగుంది, ఈ కంపెనీ బాగుందా అంటే మన ఆలోచన విధానం. నేను చెప్పేది ఏంటంటే మన ఆలోచన విధానం. దయచేసి ఒక 2 ఇయర్స్ ఒక దగ్గర పెట్టండి. మన జీవితాన్ని ఖచ్చితంగా నువ్వే రాజు నువ్వే మంత్రి అని చెప్తున్నా. 5% మంత్రి లెక్క పనిచేస్తే 95% రాజు లెక్క తిని కూసుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది, అందరు వినియోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ టైం అండి. త్వరగా హ్యాండ్ రైజ్ చేసి నా జీవితాన్ని మార్చుకుంటా సార్, మేడమే మార్చుకున్నప్పుడు నేనెందుకు మార్చుకోను సార్ అనేవాళ్ళు అందరూ ఉచ్చేనే వచ్చి సూపర్ తోపు తురు అని చెప్పకండి. వద్దు, నీకేం నచ్చిందో చెప్పండి సార్. శ్రీమరిజీ గుడ్ మార్నింగ్ స్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు మౌనిక మేడం గారు వెరికోస్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. సో ఏంటంటే ఆ సమస్య వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, సో రాకుండా మనం మన యొక్క సప్లిమెంట్ తీసుకోవడం వల్ల రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. సో అదేవిధంగా ఈ రోజు అనసూయ మేడం గారు అయితే నిజంగా ఒక లేడీ లెజెండరీగా మాట్లాడారు. సో ఏంటంటే వాళ్ళ యొక్క అనుభవం అంటే చదువుకొని కూడా ఎలాంటి జాబ్ రాలేదు, అలాంటి సమయంలో నాకు ఈ యొక్క వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో దీని ద్వారా నేను ఇప్పుడు నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పారు. సో అందులో మేడం గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఫ్యామిలీ రాతను మార్చే అవకాశం కూడా మనం అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంది. ఇప్పుడు మన భవిష్యత్తే కాదు, మన ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు కూడా ఇప్పుడు మా చేతిలోనే ఉంది అన్నట్టు ఆ యొక్క మాట చెప్పారు. సో అది బాగా చాలా కనెక్ట్ అయింది సార్. సో ఖచ్చితంగా నా భవిష్యత్తే కాదు, మా యొక్క ఫ్యామిలీ భవిష్యత్తు కూడా మార్చే అవకాశం ఈరోజు వెస్టేజ్ లో ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు మేడం గారు. సో ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్. నెక్స్ట్ కవిత శ్రీనివాస్ మేడం. కవిత శ్రీనివాస్ అన్వాట్ ఇచ్చిన పోయింది, మళ్ళీ ఇచ్చిన చూడమ్మా. శ్రీనిధి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. సార్ మేడం చెప్పింది చాలా బాగుంది సార్. పడ్డ శ్రమ కష్టం అంతా చాలా మంచిగా చెప్పింది సార్. మేము కూడా చేస్తాం సార్. మన రాతను ఎవరో మార్చేది సార్, మన రాతను మనమే మార్చుకోవాలి. మన సంపాదించింది మనమే తినాలి, మనకు ఎవరో పెట్టదు. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. చేస్తాం సార్, మేము కూడా చేస్తాం సార్. నేను కూడా మార్చుకుంటాం సార్. చేయాలా ఓకేనా? నెక్స్ట్ సుధా మేడం అన్మిట్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్.
సార్ ఈరోజు మేడము మౌనిక మేడము వెరికోస్ గురించి చాలా క్లియర్గా అవి ఎలా వేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ఎలా వాడాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మేడం చెప్పింది నాకు చాలా అర్థమైంది సార్. చాలా బాగా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ అనసూయ మేడం కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత ఫేస్ చేశారు, అంత చదువుకొని కూడా ఆమెను చూసి నేను అసలు చాలా మంది కూడా ఇంప్రెస్ అవ్వాలి సార్. నాకు ఆమె మాటలు చాలా కనెక్ట్ అయ్యాయి. అసలు కష్టపడాలి, కష్టపడితే మన చేతిలోనే ఉంది మనది. మనం కష్టపడాలి. ఒక 2 ఇయర్స్ అయినా సరే కష్టపడాలి సార్. నేను కొత్తగా వచ్చాను. ఇప్పుడే ఒక 2, 3 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను. కానీ కంపల్సరీ కష్టపడతాను సార్. సక్సెస్ కంపల్సరీ సాధిస్తాను సార్. నేను కూడా మీటింగ్‌లన్నిటికి అటెండ్ అవుతాను సార్. ఆ మేడం చెప్పిన తర్వాత నేను కంపల్సరీ చెయ్యాలి, కష్టపడాలి అని అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. ఎస్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్. Thank నెక్స్ట్ బాలమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అరుణమ్మ మేడం. మార్నింగ్ సార్. అరుణమ్మ అన్మ్యూట్ చేసు. గుడ్ మార్నింగ్. మేడం చెప్పిన సబ్జెక్టు నాకు చాలా అర్థమైంది సార్. మౌనిక మేడం గారు కూడా చెప్పారు నరాల గురించి, అర్థమైంది సార్ నాకు. నేను ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నిర్మల మేడం అన్మ్యూట్ చేసుకోమా. నిర్మల కొత్త. ఇబ్రాహిం సార్. నిర్మల దశరథం. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మౌనిక మేడం చెప్పిన వెరికోస్ గురించి చాలా క్లియర్ గా అర్థమైంది సార్. ఏ సప్లిమెంట్ వాడితే ఏ విధంగా ఉంటుందని చాలా క్లియర్ ఉంది. అలాగే అనసూయ మేడం గారు అంతవరకు ఏ జాబ్ వస్తుంది ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అదే ఫీల్డ్ లో ఉంటున్నారు. జాబ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. రాని చోట వెతికే బదులు ఇక్కడ సక్సెస్ అనేది వస్తుందని ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోతుంది సార్. అదే గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. వస్తలేదు సార్. వాళ్ళకి సార్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ టైం మాట్లాడాలనుకుంటున్నా. మేడం సంతోషం. నా స్టోరీ లాగానే ఉంది సార్. నేను కూడా ఎట్లా ఇబ్బంది పడ్డాను. నేను కూడా కష్టపడి నిలబడాలని అనుకుంటున్నా సార్. ట్రై చేస్తున్నాను. బాగానే ఇక్కడ టీం ఎక్కువ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం చేయండి, కష్టపడతాము. సేమ్ నాకు కూడా ఇట్లనే సార్. తగ్గ దాకొచ్చి జాబ్ ఎంబీబీ చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాను రోజు మీరు మాట్లాడండి సార్. మీ సార్ కంటే 1,00,000 పైన వస్తుంది మేడం. మా చండూరు పక్కన గట్టుపల్ హెచ్ఎం సార్, గట్టుపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ చేస్తారు సార్. మేడం కూడా మొన్న తిట్టిరు సార్, మీరేం చేయట్లేరని మమ్మల్ని తిట్టిర్రు మొన్న. చేస్తే చేయండి, లేకపోతే అట్లా కొనుక్కొని వాడుకొని ఉండండి అని చెప్తున్నారు. సీరియస్ గా ఓకే కొంచెం కష్టపడండి, ఏం కాదు. అంటే సమయం విలువ సార్ తెలుసు కాబట్టి రోజు ఒక 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తుంది కదా, ఆ బాధ తెలుసు కదా సార్ కి. టైం వేస్ట్ అని ఏం కాదు, మన ప్రయత్నం మనం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. రావాలి, మీలాంటి వాళ్ళు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బాలమణి మేడం. కొత్తలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా అండి, వేరే అనుకోకండి. బాలమణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. నేను కొంచెం వేరే పరిస్థితిలో ఉన్నా, తయారు కావడంలో, అందుకనే తీసుకోలేదు సార్. నో ప్రాబ్లం, మిమ్మల్ని సంజాయిషి అడగలేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే మేడం మౌనిక మేడం చెప్పింది చూడండి సార్, వెరికోస్ గురించి. అదైతే నాకే ఉన్నది. సో నేనే వాడదామని చూస్తున్నా. చాలా బాగా చెప్పింది. ఇన్ని రోజులు దానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ లో నాకు బాగా నొప్పులు వస్తున్నాయి. సో మేడం చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు చెప్పిన మేడం ఉంది కదా, అనసూయ మేడం, నేను కూడా ఎన్నో చదివినా, ఎన్నో అయిపోయింది, మళ్ళీ స్టేజ్ గీడికి వచ్చింది. సో మేడం చెప్పింది చాలా బాగా నచ్చింది. ఎంత హార్ట్ఫుల్ గా నచ్చింది అంటే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ నా మైండ్ ఓపెన్ అయింది సార్. మేడంకు చాలా థ్యాంక్ యూ సార్.
ఈ అవకాశం నేను మళ్ళీ చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. సూపర్. గౌతమ్ బాలి సార్ ఒకటే మాట చెప్తాడు, మీ జీవితంలో అన్ని అయిపోయినాయి అన్నాక అంటే లాస్ట్ ఏముంటది, మరణమా శరణమా, అంటే అటు చచ్చిపోవాలనా ఇటు బతకాలనా, ప్రతి ఒక్కరికి వచ్చేది అదే. చచ్చిపోదాం అంటే సాగు మీద ఎవరు చచ్చిపోవాలనిపించదు, ఎవడో ఒకడు లక్షలో ఒకడు సస్తాడు తప్ప ఆత్మహత్య చేసుకుని, ఇక వేరే వాళ్ళకు రాదు అది. కానీ అవును సార్. శరణు కోరుకోమంటాడు, శరణు అవును సార్. కోరుకోండి అంటే నేను బతకాలి అని ఆ భగవంతుని ప్రార్థించండి. నువ్వు బతకాలని ఎప్పుడైతే ఆశ నీకు ఉంటుందో నీకు వెస్టేజ్ కంపెనీ నీ దగ్గరకు వస్తుంది అని చెప్తాడు. ఆ అవును సార్. భగవంతుడే నీకు వెస్టేజ్ పంపిస్తాడు అని చెప్తాడు. అవును సార్. వచ్చిన అవకాశాన్ని 2 సంవత్సరాలు పట్టుకున్నావా, ఆ మరణం అనే పదం కాదు కదా, ఇంకెక్కువ బతకాలరా దేవుడా అని దండం పెడతావు అన్నట్టు. ఈ అవును మాట సార్. చెప్పిండు నాకైతే గురువు గారు. నాకు అసలు నా లైఫ్ అవును లో సార్. నాకు ఆయన చెప్పిండు. తర్వాత విజయరాజ్ సార్ అదే పట్టుకొని విజయరాజ్ సారు ఇవాళ 18 లక్షలు తీసుకుంటుండు. మరణమా శరణమా అని చెప్పేసి నేను ఛాన్సాలు చెప్పిన, అంటే మీరు కొత్తగా నిన్నమని వచ్చారు కదా మీకు తెలియదు. ఆయన చచ్చిపోదామని చెప్పేసి మందు బిల్లలు జేబులో పెట్టుకుండు. అంటే నిద్ర మాత్రాలు అంటారుగా, మెడికల్ షాప్ లో దొరుకుతాయట. ఒకేసారి అవును ఒక సార్. 10-20 వేసుకుంటే ఇక ఆయన శాశ్వత నిద్రపోవచ్చు అన్నాడు. అట్లాంటిది తెచ్చుకొని జేబులో పెట్టుకొని నైట్ 2 గంటలకు లేచిపోవాలి, ఇక వేసుకొని ఎక్కడో చనిపోవాలి అని ఫిక్స్ అయిన ఆయన 1 గంటలకు మేలకు వచ్చిన తర్వాత ఆ పిల్లల ముఖం చూసి, నేను వచ్చిన భూమి మీద తీసుకొచ్చిన నా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చిన, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది, తప్పు చేసి నేను శిక్ష అనుభవించేది వాళ్ళ అనే ఒకే ఒక్క క్వశ్చన్ వస్తే ఆ నిద్ర మాత్రలు మోరిలా అలా ఎవ్వరు గెలవదట. ఇక మోరి లేచి బయటికి వెళ్ళి మోరి లేచి వెస్టేజ్ అవకాశం వస్తే ఇలా పట్టుకొని నెలకు 18 లక్షలు సంపాదిస్తున్నాడు. జస్ట్ 8-9 ఇయర్స్, ఇప్పుడు 8-9 సంవత్సరాలు. విజయరాజ్ సారు మనకు అప్పుడప్పుడు కనబడుతుంటాడు మనకి. ₹1 కోటి జాగ్వార్ కార్ తీసుకొని నడుపుతున్నాడు. అదే అవకాశం మనందరం దేవుణ్ణి కోరుకున్నాను. నేను కూడా ఎందుకు నాయన భూమి మీద ఉండి నేను చేసేది ఏంది, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అన్నాను నేను కూడా. కానీ నా అప్లైన భిక్షం సార్ నాగరాజ్ సార్ వెతుక్కుంటూ వచ్చారు నన్ను ఇంటికి, వెతుక్కుంటూ వచ్చి ఇవాళ నన్ను ఒక 5 లక్షలు 6 లక్షలు తీసుకునేటట్టు చేసి వచ్చిన అవకాశం అంతే. అందుకే మరణమా శరణమా అంటే శరణు కోరుకోరు ఆ భగవంతుని, శరణు కోరుకోరి అంతే. వెస్టేజ్ కంపెనీ నీ దగ్గరకు వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ ఒక అప్లైనర్ పంపిస్తాడు. ఆయన చేతులు పట్టుకోరు 2 సంవత్సరాలు, ఎవరైతే నీ ఇంటికి వచ్చిరో వాళ్ళ చేతులు పట్టుకోండి, ఆటోమేటిక్ గా మన జీవితం అంతా మారిపోతుంది. ఓకేనమ్మా, అదే అవకాశం మీకు థ్యాంక్ యూ సార్. వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈ రోజుకి థ్యాంక్ యూ వెళ్ళైనా సార్. మీ జీవితాన్ని మార్చుకోండి. ఓకేనా, అవును సార్. థ్యాంక్ అవును. యూ వెరీ మచ్. నెక్స్ట్ బీరయ్య గారు, 5533 బీరయ్య అన్మ్యూట్ చేసుకో. శిల్పి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్ మౌనిక మేడం ఎరోస్కోప్ గురించి మంచిగా చెప్పింది సార్. అది ఎవరికో కదా సార్, మా భార్యకే ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయింది సార్. ఆమెకు 2 సిజరింగ్లు అయినవి, రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది సార్ అప్పుడప్పుడు. మంచి క్లియర్ గా చెప్పింది సార్. నేను నెగ్లెక్ట్ చేసిన సార్ ఈ కొన్ని రోజులు. ఇక్కడ నుంచి వర్క్ చేస్తాను సార్. మన అనసూయ మేడం చెప్పిన ఒక MA బీఈడి చేసిన మేడం చేస్తుంది, నేను ఎందుకు చేయలేను ఒక కూలి పని చేసుకునే పర్సన్ అనేది నాకు మంచి పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి సార్, ఒక చిన్న కొటేషన్ సార్. ఒక సినిమాలో ఒకటి ఉంటుంది సార్, మీరు సినిమా అంటే గుర్తొచ్చింది, నూకలు వేస్తే మేకలు కాస్తావా అని ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో ఆ నూకలు తీసుకొని తిన్నాకనేమో ఇంకొకరి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళింది. ఆ మేకలు కాసిన ఆమె ఏం చేసింది, మందలు పెంచుకుంటా ఎదిగిపోయింది. అంటే దాని పాయింట్ నాకేంటంటే, నేను కూడా ఒక నెట్వర్క్ ని ఎంత పెంచుకుంటే అంత ముందుకు వెళ్ళగలనేది పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. సూపర్ బీరయ్య గారు, మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ ఇచ్చిన, లెఫ్ట్ సైడ్ లో మ్యూట్ అని ఉంటుంది, రైట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, అన్మ్యూట్ మీద అవుతాడు. మీరు ఏదో ఒత్తుతురు. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, వెస్టేజ్ లో మనం సాధించాలనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. 100%. చాలా మంది ఏం చేస్తారంటే వెస్టేజ్ లో నేను ఎక్కడికి వెళ్ళినా నేను అప్పుడే వెస్టేజ్ లో జాయిన్ అయినా, అప్పుడే నేను వదిలేసిన అంటే వాళ్ళకి సాధించాలనే పట్టుదల లేక, లేదు పట్టుదల లేక, రెండోది ఇక వాళ్ళు బిజినెస్ లో అంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏది నేర్చుకోవాలనే ఆలోచన లేక, నేర్చుకోక, ఏది తెలియక, ఒకవేళ షాప్కి ఏదైనా కొందామని పోయినా ఏదైనా దొరకకుంటే ఏదన్నా అయ్యేసరికి వాళ్ళు వెంటనే బ్యాక్ అవుతారు. అరే ఇట్లా ఉంది అట్లుందని.
వాళ్ళకి సాధించాలనే పట్టుదల లేదు. ఒకవేళ ఉంటే అంతే. ఖచ్చితంగా సాధించొచ్చు. ఇంకోటి Yes, sir. అండర్స్టాండింగ్ అనేది చాలా ఉంది. వాళ్ళు మీరు ఇంతకుముందు అన్నట్టుగా డిఎస్ అని అదని ఇదని కూర్చొని లాస్ట్‌కి ఏదో అయిపోయిన తర్వాత ఇక వేరే బిజినెస్ చేద్దామంటే చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఈ బిజినెస్ అర్థం Yes. చేసుకొని చేస్తే ఇందులో ఖచ్చితంగా సాధించొచ్చు. అది చాలా మందికి అర్థం Yes. కావట్లేదు. వెస్టేజ్ బిజినెస్ ఏందనేది అర్థం కాక చాలా మంది బ్యాక్ అయిపోతుర్రు. ఇప్పుడు చాలా మంది లెఫ్ట్ అయిపోతుర్రు కూడా. కొంతమంది వినే ఓపిక లేక ఏముంది గిదే కదా ఇక రోజు వీళ్ళు చెప్పేదాన్ని, కానీ అది కాదు. ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ కాకూడదు. ఖచ్చితంగా వినాలే, సాధించాలి. పట్టుదలతోటి మనం కూడా ఏందనేది నిరూపించాలి. ఓకే, సూపర్ సార్. ఎవరి ముచ్చట మనకు అవసరం లేదు, మన లైఫ్ ను మనం మార్చుకుందాం. అదొకటే. ఓకే సార్, ఈ థ్యాంక్ యూ సార్. అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రమీల మేడం. ప్రేమ్ బిజీ, ఫాస్ట్ గుడ్ ఫాస్ట్ మార్నింగ్. 6 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ మేడం చెప్పిన అది బాగుంది సార్. అది ఎవరికో రాలే, మా అమ్మకు అయింది ఇంట్లో. ఫస్ట్ మా అమ్మకే వాడించినాము, మంచి రిజల్ట్ ఉంది సార్. అది తర్వాత అనసూయ మేడం చెప్పిన సబ్జెక్టు చాలా బాగుంది సార్. మేడం అంతా చదువుకొని చేస్తుంది, మేము మాలాంటి చదువుకోని వాళ్ళం. మేడం చెప్పింది మాలాంటి వాళ్ళకైతే చాలా బాగా అర్థమైంది సార్. మేమైతే నిలబడతాం సార్, ఎంత కష్టమైనా నిలబడతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ హల్వేల మేడం, అన్మ్యూట్ చేసుకోమ్మా. ప్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా మంచిగా అర్థమైంది సార్ ఈ రోజు చెప్పిన సబ్జెక్టు. మౌనిక మేడం కూడా వెల్త్ కొరకు మంచిగా చెప్పింది. అలాంటి వెల్త్ వాళ్ళకు సప్లిమెంట్లు వాడుకుంటా ఫుడ్ పాచర్ ఇస్తే తొందరగా తగ్గిపోతుంది అని కూడా అర్థమైంది సార్. మాకు చెడు అనేది పోతుంది ఫుడ్ పాచర్ వేసుకుంటే అని అర్థమైంది. చాలా మంచిగా అయిపోయింది సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నారాజు, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ ఇచ్చిన యాదయ్య సార్, అన్మ్యూట్ చేసుకో. సార్ గుడ్ మార్నింగ్ సార్. యాదవ్, గుడ్ మార్నింగ్ నారాజు ఆగు. నారాజు వెయిట్. యాదయ్య గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మౌనిక మేడం నరాల వీక్నెస్ గురించి మంచిగా వివరించింది సార్. ఏది వాడితే ఎట్లా తక్కువ అయింది, ఫుడ్ ప్యాచ్ దేనికి పనిచేస్తుంది, క్రిల్లాయిల్ ఏం దేనికి పనిచేస్తుంది, ప్యాక్సాయిల్ ఏం దేనికి పనిచేస్తుంది అని చెప్పింది సార్. నాకు అర్థమైంది. నేను ఏరే వాళ్ళకు కూడా ఫుడ్ ప్యాచ్ ఇప్పించాను సార్. ఒక వాపు ఉంటే తగ్గింది సార్, వాళ్ళకు ఇంప్రూవ్ అయింది. అది అట్టనే కంటిన్యూ చేస్తారు సార్. ఇంకోటి సార్, స్వరూప మేడం జీవిత పాఠాల గురించి. అనసూయ మేడం. సారీ సార్, అనసూయ మేడం జీవిత పాఠాల గురించి. ఎంత చదువుకున్న ఎంఏ బిఈడి చేసి కూడా మనం వెస్టేజ్ నమ్ముకొని దీంట్లో పనిచేస్తుంది. దీంట్లోనే ఉంది జీవితం అనేది అర్థమైంది. ఒకరి కింద బానిస బతుకు బతకటం కాదు, మనము కొంతమందికి జీవనోపాధి కల్పించాలి, జీవితాలను మార్చాలి అనే ముచ్చట చెప్పింది సార్. నాకు మంచిగా అర్థమైంది సార్. దీంట్లో ఓపిక, కోరిక, తీరిక ఈ 3 ఉండాలి. దృఢ సంకల్పంతో పనిచేయాలి సార్. ఎవరు ఏమన్నారు అని మనం పెట్టుకోవద్దు. ఎవరు ఏమన్నా మన మంచికే, ఏది ఏమన్నా మన మంచికే. మనం ఎదగాలనేది కసితోటి, తపనతోటి పని చేస్తే మనం ఇయ్యాల కాకుండా రేపు అని అవుతాం, రేపు కాకుండా ఎల్లుండి అవుతాం. అదొకటి గుర్తుపెట్టుకొని 3 తరాల ఇన్కమ్ ఉంది. మా అమ్మ నాన్న నాకు 10 ఎకరాల భూమి సంపాదించారు, కారు కొనిచ్చారు, ఇల్లు కట్టారు. అన్ని కొన్నా కూడా మా పిల్లల గురించి మంచిగా మంచి బతుకు, మంచి లైఫ్ ఇవ్వాలి. నా మనవళ్ళు కూడా నన్ను మా తాత అంట వెస్టేజ్ చేసిండంట అనే గుర్తింపు ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి దీంట్లోకి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లింగస్వామి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆర్టీసీ. ప్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మౌనిక మేడం చెప్పిన నరాల గురించి సార్ నాకు చాలా ఇంకా కనెక్ట్ అయింది. మా ఫ్రెండ్కి కూడా ఇచ్చినాం సార్, తగ్గింది కొంచెం. ఇన్ని ఒక 6 నెలలకి ఎమ్మడి పడితే కూడా జైన్ కాలేదు. మొన్న మీటింగ్కి వచ్చిన కాడ నుంచి చూసి తీసుకొని నరాల వీక్నెస్ కొంచెం తగ్గిందని చెప్తున్నాను సార్. ఫస్ట్ మంత్ వాడడం, అదే అనసూయ మేడం చెప్పింది కూడా మంచి కనెక్ట్ అయింది సార్. అసలు
చదువుకుంటే ఏముంటుంది, చదువుకుంటే ఏముంటుంది, నెట్వర్క్ బిజినెస్ చేస్తే ఎట్లా వస్తుందని. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లాస్ట్ నాగరాజు. శ్రీ మ్యూజిక్ గుడ్ మార్నింగ్ విశ్వ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మౌనిక మేడం చెప్పిన మేరు కోర్స్ గురించి, నరాల కేసు గురించి మా నాయనకు నేను వాడిపించాను సార్. 3 నెలలకు రిజల్ట్ వచ్చింది సార్, సూపర్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్. ఇప్పుడు మా నాయన కూడా పోయి చిలక పోయి పని చేసుకుంటుంది మంచిగా యాక్టివ్గా, నరాలు నొప్పి లేకుండా మంచిగా పని చేసుకుంటుండు. అలాగే మన అనసూయ మేడం కూడా మనకు కొత్త సబ్జెక్టు బాగా చెప్పింది. మనం పట్టుదల ఉంటే ఖచ్చితంగా వెబ్స్టేజ్ లో సక్సెస్ అవుతామని ఖచ్చితంగా నాకు అర్థమైంది సార్. నేను కూడా నేర్చుకుంటా 10 మందికి నేర్పుతా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ ఇచ్చిన. లాస్ట్ ఎవరు హ్యాండిల్ చేయకండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. ఎందుకంటే నరాలకు మనం కొంతమంది కాళ్ళకు నేను ఇట్లా చాలా చూసినాను, చెప్పిన నేను ఇట్లా కానీ వాళ్ళు నమ్మలేదు. సేమ్ ఇవాళ మేడం ఇట్లా అదే సబ్జెక్ట్ చెప్పింది. ఎవరికైనా సరే ఖచ్చితంగా తగ్గుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అప్పుడు తెలియకుండా చెప్పినా కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా పట్టు పట్టి చెప్తా సార్. మేడం మాత్రం చాలా బాగా చెప్పిందని నాకు నా మనసుకు తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సూపర్. స్పీడ్ పెంచు కాస్త, ఓకేనా? టీమ్ మెంబర్స్ ఎక్కువ పెట్టు. ఈ టిక్ మార్క్ ముందర పెట్టుకుంటే అందరూ ఆ టీం వాళ్ళందరూ ఒకటే కాడ కనబడతారు. ఈ రైట్ సైడ్ టిక్ మార్క్ పెడుతురు కదా, నీ సింబల్ అంత అది ఆ ముందర పెట్టండి. అందరూ ఒకటే దగ్గర కనబడతారు. 07 పక్కన సార్. 07 దాటగానే పెట్టండి. అలా సార్. సరే సార్. 07 దాటగానే పెట్టండి. పేరుకు ముందర పెట్టండి, నెంబర్ ముందర కాదు, పేరుకు ముందర పెట్టండి. అందరూ ఒకటే దగ్గర కనబడతారు. నెంబర్ 07 తర్వాత టిక్ మార్క్ పెట్టి ఇట్లా పెట్టుకోండి, అందరూ ఒకటి దగ్గర కనబడతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం జూమ్ సెషన్ లో కలుద్దాం. ఇలా వాయిస్ ఆఫ్ ద లీడర్ మాక్సిమం ఇలా కత్తిబాబు సార్ని రమ్మని చెప్తాను. ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతాండి సార్కి. ఇప్పుడు 8 o'clock మాట్లాడి సాయంత్రం రమ్మని చెప్తాను. అందరూ ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి, ఓకేనా? కానీ జూమ్ లింక్ ని వేరే వాళ్ళకు పంపకండి, దయచేసి చెప్తున్నా. వేరే టీంలకి వేరే వాళ్ళకి పంపకండి, ఓన్లీ మన ఛాంపియన్ టీంకే, ఓకేనా? వేరే లింకులు పంపొద్దు అసలు. అవి మన జూమ్ లింక్ కూడా ఇదివరకు ఎవరికన్నా పంపితే మీరు పంపించకండి, దయచేసి చెప్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు 2 మీటింగ్లు ఉన్నాయి మనకు. హైతనగర్ లో 11 గంటలకు ఉంది, జడ్చర్ల కూడా 10:30, 11కు ఉందండి. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, టైంకి అటెండ్ అవ్వండి. 11 గంటల కంటే ఒకటి పోకండి. ఎందుకంటే సినిమాకు ఫస్ట్ గంట ముందు పోయి టికెట్ కొనుక్కొని పోయి కూర్చొని దివాళ తీస్తున్నాం, సినిమా ఇంకా వేస్తలేడు. కానీ జీవితాన్ని మార్చేదానికేమో లేట్గా పోతున్నాం. అందరు వచ్చిన తర్వాత మనం పోదామని చెప్పేసి ఆ ఆలోచనలే మార్చు. నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్ ఆలోచన చేయండి, జీవితాన్ని పాజిటివ్ లో తీసుకోవాలి, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.